టాప్ 10 లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీస్ లేవు. సిఎంసి వెల్లోర్, ఎస్, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ జిప్మర్ పాండిచేరి టాప్ 5. అక్కడ కూడా మనం లేవు. కర్ణాటక ప్రభుత్వం ఏమో ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంటోంది. అదేంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి జన ఔషధి కేంద్రాలని తొలగించాలి. అరే, కావాల్సినోడే వచ్చి కొనుక్కుంటాడు కదా, మీ ప్రాబ్లం ఏంటి? అప్పులు తీసుకోను అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. నేను అప్పులు తీసుకోను, తక్కువ ఇంట్రెస్ట్లకు అప్పులు తీసుకుంటాను అని చెప్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకున్నారు. పోయిన వారం 2,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ కి స్వాగతం. 107వ ఎపిసోడ్ రూపంలో మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. అండ్ సురేష్ కొచాట్ల గారితో మాట్లాడే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ 5 సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేక వీడియోల ద్వారా, చర్చల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా మీకు జాతీయవాద జర్నలిజాన్ని అందించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలోనే NH ప్రైమ్ పేరిట ఒక తెలుగులో జాతీయవాద తొలి OTT ఛానల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో www.nhprime.in ఈ వెబ్సైట్లో ఇప్పటికే మేము అధ్యయనంతో కూడిన పరిశోధనాత్మకమైన చాలా వ్యయ ప్రయాసాల కూర్చి కొంత కంటెంట్ని మేము బిల్డ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది నేషనలిస్ట్ హబ్లో ఎలాగో రీసెర్చ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉన్నాము. NH టీవీ ద్వారా కూడా అనేక వార్తాంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. అంటే వీటికి తోడుగా ఇంకాస్త లోతైన అధ్యయనము, లోతైన పరిశోధనతో కూడినటువంటి కథనాలు వెబ్ సిరీస్ రూపంలో, ఎపిసోడ్స్ రూపంలో మేము ముందుకు తెస్తూ ఉన్నాము. అందులో ఇప్పుడు గ్లోబల్ రౌండప్ కావచ్చు, నేషనల్ రౌండప్ కావచ్చు, ఈ రెంటిని కూడా రెగ్యులర్ గా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అదనంగా డీటెయిల్డ్ డీప్ డైవ్ సబ్జెక్ట్స్ మీద కొన్ని డీప్ డైవ్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. అండ్ అందులోనూ సురేష్ కొచాట్ల గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో సురేష్ కొచాట్ల గారు స్టోరీస్ దట్ మ్యాటర్ అనే ఒక శీర్షిక ద్వారా చాలా కథలు మనం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మిస్ అవుతున్నవి, లేకపోతే మనకు చాలా విషయాలు తెలియని అనేక కథాంశాలని కథనాలుగా వారు మీ ముందుకు ఒక సిరీస్ రూపంలో తీసుకొస్తున్నారు. అది www.nhprime.in ఈ వెబ్సైట్లో మీరు చూడవచ్చు. అయితే అది OTTగా మేము ఎందుకు తీసుకొస్తున్నాము అని అంటే కనుక నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రయత్నము కేవలం యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని మాత్రమే రెవెన్యూ మోడల్ గా ఉంది. నిజానికి మేము ఇస్తున్న కంటెంట్ కి పెడుతున్న రిసోర్సెస్ కి వీటన్నిటికీ కూడా నిజానికి అది సరిపోని పరిస్థితే. మీకు తెలుసు జాతీయవాద జర్నలిజానికి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. సో అందుకే ప్రేక్షకులు, ఈ నేషనలిస్ట్ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరందరూ కూడా ప్లీజ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా NH ప్రైమ్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 3 లెవెల్స్ లో మేము అందులో పొందుపరచడం జరిగింది. 365 రూపీస్ పర్ ఇయర్, అంటే రోజుకు ₹1 జాతీయవాద జర్నలిజానికి అనుకొని గనక మీరు తీసుకుంటే అందులో ఇంకాస్త లోతైన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మరొక టైర్ ఏంటంటే 999 రూపీస్ తోటి ఇంకొక లెవెల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ 4,999 పర్ ఇయర్ అనే సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఉంది. సో దానికి ప్లాన్స్ కి సంబంధించి ఏ అంశాల్లో ఏ బెనిఫిట్స్ మీరు పొందవచ్చో కూడా మీరు వెబ్సైట్లో లాగిన్ అవుతే మీకు కనబడుతుంది. అండ్ ఈ QR కోడ్ని క్లిక్ చేసి మీరు QR కోడ్ ద్వారా మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళవచ్చు. అండ్ వెబ్సైట్లో పేమెంట్ ఆప్షన్స్ అవన్నీ ప్లాన్స్ లో ఉంటాయి. ఒకసారి www.nhprime.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. అండ్ అతి త్వరలోనే మనము ఇంకా చెప్పాలంటే వెబ్ సిరీస్ల ద్వారా కూడా మేము ముందుకు రావాలనుకుంటున్నాము. సో మీ ఆదరణ, మీ ఆశీర్వాదమే మాకు బలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NH ప్రైమ్ OTT. అండ్ ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి వెళదాం. నేషనల్ రౌండప్ లో సార్ ముందుగా నమస్కారం సార్. యాక్చువల్లీ ఈ వారం మనకు కనబడుతున్న వాటిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యాక్చువల్లీ నాకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి
నిజానికి ఆ అత్యాచార ఘటన తదనంతర పరిణామాలు వాటి గురించి చర్చించాలని ఉంది. దాని గురించి మనం కొంత లోతుగానే మాట్లాడదాం సార్. యాక్చువల్లీ దానికంటే ముందు కొన్ని వార్తాంశాలు వచ్చాయి. ఫస్ట్ NIRF రేటింగ్స్ గురించి మనం మాట్లాడాలి. సో బేసికలీ ఇండియాకి భారతదేశంలో విద్యా ప్రమాణాల గురించి చాలా మంది మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ విద్యా ప్రమాణాలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఎక్కడ చేరాలి, నా పిల్లల్ని ఎక్కడ చేర్చాలి అనే చాలా మంది తల్లిదండ్రులకు ఆసక్తి ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ప్లేస్మెంట్స్ని బట్టో లేకపోతే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టో అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఒక ప్రామాణికమైనటువంటి వర్క్ తోటి ర్యాంకింగ్స్ ని ప్రతి సంవత్సరం విడుదల చేయడం మనం చూస్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టాప్ 10 అన్ని విభాగాల్లోనూ టాప్ 10లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీస్ లేవు. సో సరే, IIT మద్రాస్ టాప్ 1లో ఉంది. ఇట్లా అనేక IIT హైదరాబాద్ వచ్చి టాప్ 12లో ఉంది, 12th ర్యాంకింగ్లోకి వచ్చింది. సో NIRF ర్యాంకింగ్స్ని ఎట్లా చూడాలి, ఈ ర్యాంకింగ్స్ వివరాలు ఏంటి ఒకసారి చెప్తారా? ఇది ఒక ఇయర్లీ ఎక్సర్సైజ్ అండి. అది ఇప్పుడు ఒకసారి 2 yearsలో ఒకసారి చేస్తారు, ఒకసారి ఇయర్లీ చేస్తారు వీళ్ళు. కానీ బెస్ట్ ఏంటంటే దీంట్లో డిస్ప్యూట్లు ఏం లేవు. ఎందుకంటే లాడ్ ఆఫ్ పారామీటర్స్ దీంట్లో. ఒకటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారామీటర్స్ చూస్తారు, మీ ఫ్యాకల్టీ పారామీటర్స్ చూస్తారు, మీ అలుమ్నై ఫీడ్బ్యాక్ చూస్తారు, మీ స్టూడెంట్స్కి ఉన్న ప్రయారిటీ, స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, దానికోసం IIT మద్రాస్ టాప్లో చూస్తున్నారు మీరు. ఫాలోడ్ బై IISc బెంగళూరు. IISc బెంగళూరు చాలా మంది తెలుసు తెలియకని టాటా వాళ్ళ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ ఒరిజినల్లీ టాటా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా దేర్ ఆన్ ఇట్. టాటా వాళ్ళ ఫండింగ్తో నడుస్తున్న ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, వెరీ హైలీ అక్లెయిమ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లాగా. IIT బాంబే నెక్స్ట్, IIT ఢిల్లీ, IIT కాన్పూర్, IIT ఖరగ్పూర్, ఎయిమ్స్ ఢిల్లీ. దిస్ ఈస్ నాట్ జస్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్, నాట్ ఓన్లీ టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ కూడా దీంట్లో వస్తుంది అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ at 7th, IIT రూర్కీ 8, IIT గువాహటి 9, JNU అగైన్ నాన్ టెక్నికల్ 10. దాని తర్వాత 12thలో మన యూనివర్సిటీ ఆఫ్ మన IIT హైదరాబాద్ ఉంది కండిల్. కానీ నాకు బాధ ఎక్కడంటే మన దగ్గర ఇంత పెద్ద మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ విత్ సౌత్లో కూడా చూస్తే సౌత్లో ఐ థింక్ మణిపాల్ హెస్ డన్ వెల్. మణిపాల్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, మనం ఇప్పుడు దాకా చూస్తుంది అంటే ఓవరాల్ ర్యాంకింగ్ చూసాం 2024లో. మన యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు దీస్ ఆర్ నాట్ యూనివర్సిటీస్, IIT మద్రాస్ ఈజ్ నాట్ అ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ లెవెల్ వెళ్ళినప్పుడు IISc బెంగళూరు కమ్స్ ఫస్ట్ అక్కడ. దాని తర్వాత JNU నెక్స్ట్. మనం ఇంత తిట్టుకుంటాం JNUని, కానీ JNU డస్ వెరీ వెల్. జామియా మిలియా ఇస్లామియా, ఎందుకంటే అందరు JNUలో యాంటీ నేషనల్స్ కాదు, కొంతమంది ఉన్నారంతే. 4th పొజిషన్లో మణిపాల్ అకాడమీ. మనం యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చెప్తే సాయి గారు మీకు సడన్గా అడుగుతాను మిమ్మల్ని, హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఆఫ్ ఎమినెంట్ ర్యాంకింగ్ ఏదని చెప్తారా? ఐ కెనాట్ ఈవెన్ థింక్. మేబీ మహీంద్రా విల్ బికమ్ వన్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ టైం కావచ్చు, బహుశా కావచ్చు. కానీ దాని తర్వాత ఉస్మానియా అయితే, నేను చదివింది ఉస్మానియాలో, కానీ నాకు బాధ అనిపిస్తుంది. ఉస్మానియా 73 ఎక్కడ ఉంది పడింది ఉస్మానియా ర్యాంకింగ్లో. ఎందుకు? ఉస్మానియా హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ అలుమ్నై. ఇక్కడ నుంచి చాలా పవర్ఫుల్ అలుమ్నై. కానీ ఎందుకంటే బేసిక్లీ ఒక ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ లేకపోవడము రీసెంట్ దాకా, దానికన్నా ముందు దాంట్లో ఉన్న కాలేజెస్ కైండ్ ఆఫ్ అటానమీ ఇవ్వడము, రీసెర్చ్ మెటీరియల్ అది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ అసలు మన దాంట్లో ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మన ముందు అదే చెప్పారు, ముందు 5 సంవత్సరాలు తీసుకుంటే రీసెర్చ్కి PhDకి, ఇప్పుడు మనం 2 సంవత్సరాలు చేయవచ్చు ChatGPT వచ్చిన తర్వాత అనమాట. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దానికన్నా ముందు అమృత విశ్వవిద్యాపీఠం, దట్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ కోయంబత్తూర్, ఎట్టిమడై. వాళ్ళ బ్రాంచెస్ కేరళలో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉంది. కానీ అమృత హెస్ స్కోర్డ్ 7th పొజిషన్ అమంగ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. జాదవ్పూర్ యూనివర్సిటీ అగైన్ లెఫ్టిస్ట్ ఒకటి, అది కూడా ఉంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 8th, అలీగఢ్, జాదవ్పూర్ 9, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10th పొజిషన్. టాప్ 10 అన్నీ మాట్లాడు, ఎందుకంటే మన అన్ని లిస్ట్కి వెళ్ళిపోతే. నేను ఇది ఎందుకు తీసుకురావాలనుకుంటే సాయి గారు, ఎందుకంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే పిల్లలు చాలామంది ఎడ్యుకేషన్ కోసం బయటకు వెళ్తారు. ఫస్ట్ నాట్ జస్ట్ అవుట్ సైడ్ స్టేట్, అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో వెళ్తారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కాగానే వాళ్ళు ఇమీడియట్లీ ఇంజనీరింగ్ కాగానే వాళ్ళు MS కోసం యూఎస్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోతారు. సమ్టైమ్స్ దే కమ్ బ్యాక్. ఎందుకు జరుగుతుంది? మన దగ్గర యూనివర్సిటీస్, వై వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్? స్టాన్ఫర్డ్ కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్, కార్నెల్ లాంటి ఇన్స్టిట్యూట్స్ని క్రియేట్ చేయడానికి ఎందుకు కావట్లేదు మన దగ్గర? MIT లాంటి ఇన్స్టిట్యూట్స్. వెన్ మణిపాల్ కెన్ కమ్ టు ద 4th పొజిషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో, మన తెలుగు రాష్ట్రాలకి ఏ తప్పట్టిందండి? ఐ కాంట్ సీ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ దిస్ ఎనీవేర్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకు? ఐ మీన్ మన ఇన్స్టిట్యూట్స్కి ఒక బ్రాండింగ్ కావాలి సాయిగా, అది లేదు మనకి. మన దగ్గర హైదరాబాద్ నుంచి ఉన్న 5 or 6 యూనివర్సిటీస్లు కూడా వీ హ్యావ్ 3 of them. JNTU అని చెప్పొచ్చు ఇంకోటి,
జేఎన్టీ కూడా ఎక్కడ లేదు దీంట్లో. సో ఇట్స్ టైమ్ ఆర్ ఇక్కడున్న ఎడ్యుకేషనిస్ట్ దే షుడ్ సిట్ టుగెదర్ అండ్ థింక్ ఏం చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ తీసుకుందాం సాగర్, ఆ పక్కన పెట్టు. మన దగ్గర మంచి కాలేజెస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ వెరీ గుడ్ కాలేజ్. వాళ్ళ ర్యాంకింగ్స్ ఎప్పుడు బాగుంటుంది వాళ్ళ, బికాజ్ ఐ హావ్ రిక్రూటెడ్ ఫ్రమ్ దట్ కాలేజ్. ఆల్మోస్ట్ 10 years నేను రిక్రూట్ చేశాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. వెరీ గుడ్ స్టూడెంట్స్, ఎక్సలెంట్. ఆ బ్రాండింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, బట్ దట్ బ్రాండింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ దేర్. అది ర్యాంకింగ్లో మీరు చూస్తే హిందూ కాలేజ్ ఢిల్లీ నంబర్ 1 వచ్చింది ఈసారి, విచ్ ఇస్ సర్ప్రైజ్. యూజువలీ దే నెవర్ నంబర్ 1. మిరాండా హౌస్ 2, నాట్ సర్ప్రైజ్. సెయింట్ స్టీఫెన్స్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ జాయింట్ ర్యాంకింగ్ ఉంది. అది వివేకానంద కాలేజ్ సెంటనరీ కోల్కతా, వాళ్ళు వచ్చేసారు. దాని తర్వాత ఆత్మారాం సనాతన్ ధర్మ కాలేజ్ అది ఉంది. సెయింట్ జేవియర్స్ కోల్కతా, వెరీ గుడ్ కాలేజ్ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ బిగ్ సర్ప్రైజ్, పిఎస్జిఆర్ కృష్ణమాల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కోయంబత్తూర్. లెవెలా కాలేజ్ చెన్నై, నాట్ బ్యాడ్, 8th పొజిషన్. కిరోరీ మాల్ ఢిల్లీ అగైన్. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, నా మదర్ అక్కడి నుంచి చదివింది అనమాట. షీఈ్ అ స్టూడెంట్ ఆఫ్ లేడీ శ్రీరామ్ లాంగ్ బ్యాక్ 1958 ఆ టైంలో. సో ద పాయింట్ ఇస్ కాలేజెస్లో కూడా మనం రావట్లేదు. యూనివర్సిటీస్ ఓవరాల్ ర్యాంకింగ్ చూసాం, యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసాం, కాలేజ్ ర్యాంకింగ్ వస్తే కూడా మనం ఎక్కడ టాప్ 10లో లేదు. ఓన్లీ ప్లేస్ వేర్ వీ ఫైండ్ వీఆర్ సమ్వేర్ దేర్ ఈజ్ లా కాలేజెస్లో. దాంట్లో కూడా నాల్సార్ మనం థర్డ్ పొజిషన్ అమంగ్ ఆల్ ద లా కాలేజ్. ఫస్ట్ ఇస్ బెంగళూరు, నెక్స్ట్ ఇస్ ఢిల్లీ అండ్ థర్డ్ ఇస్ హైదరాబాద్. కానీ దాన్ని మనం వీ కెనాట్ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఇట్, ఎందుకంటే నాల్సార్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఆటానమీతో నడిపిస్తారు వాళ్ళు అనమాట. సో ఇంజనీరింగ్లో కూడా చూడండి, ఇంజనీరింగ్లో టాప్ 5లో మనం ఎక్కడ లేవు. మన దగ్గర చెప్తున్నారు ఎంజీఐటీ ఉన్నది, అది చెప్తున్నారు, ఇదన్నీ ఉండని చెప్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ దట్ బ్రాండ్. పిల్లలు చదివి వెళ్ళిపోతున్నారు, కానీ వీఆర్ టాప్లో మేము ఉన్నామంటే లేదు. మెడికల్ చూడండి అగైన్, ఎయిమ్స్ ఢిల్లీ ఎక్స్పెక్టెడ్, పిగ్మె చండీగఢ్ దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్, సిఎంసి వెల్లోర్ ఎస్, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ జిప్మర్ పాండిచ్చేరి టాప్ 5. అక్కడ కూడా మనం లేవు. సో నేను ఎందుకంటే యువర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి గారు, యూ నో ఇట్ వెరీ వెల్. మీరు ఇంజనీరింగ్ చేసి మీడియాలో వచ్చారు, కానీ చాలామంది మన దగ్గర కాలేజ్, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారంటే కూడా చెప్పడానికి కొంచెం దే యాక్చువల్లీ థింక్ ట్వైస్. అంటే ఇక్కడ ప్రాబ్లం అంటే సార్ ఒక 2 ఉన్నాయి సార్. అంటే మీరు నాకు ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ కాలేజెస్ అనగానే నేను కూడా చాలా మంది ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి చాలా మందితో మాట్లాడుతున్నాను, విద్యావేత్తలు వాళ్ళు వీళ్ళతోటి. ఏ పేరెంట్స్కి కూడా అంటే కాలేజ్ స్టాండర్డ్స్ అనేది దేనివల్ల, ఇప్పుడు మన రాష్ట్రాల్లో అయితే మేజర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నా, ఇంకో దగ్గర జాయిన్ అవుతున్నా, ప్లేస్మెంట్స్ని బట్టి ఆ కాలేజ్ స్టాండర్డ్స్ని ఆధార చేస్తున్నారు. అంటే నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, వెంటనే ఉద్యోగం వచ్చేయాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చేసేయాలి. అది కూడా మళ్ళీ ఐటీ సెక్టర్లోకి నేను వెళ్ళిపోతే చాలు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా, ఈవెన్ గ్లోబల్ రౌండప్ నేను ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను, 90% ఆఫ్ ద యంగ్స్టర్స్ ఆలోచిస్తున్నది ఇంజనీరింగ్ అయిపోయే లోపల ఐఎల్సో ఏదో జిఆర్ఈ ఐఎల్స్ రాయాలి, బయటకు వెళ్ళిపోవాలి, అక్కడ ఎంఎస్ చేసేయాలి, అక్కడ ఏదో పని చేసుకోవాలి. సో ఈ ఇంజనీరింగ్ని కానీ మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేషన్ అంతా కూడా జస్ట్ మనం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ దిశగా మనం మీరు ఇందాక రీసెర్చ్ అన్నారు, అసలు దెర్ ఈస్ నో రీసెర్చ్ అనేది లేదు. ఇప్పుడు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ బయటకు వచ్చిన పిల్లలకి నిజానికి బిజినెస్ ఆంటర్ప్రీనియర్ స్కిల్స్ అసలు ఏమైనా ఉన్నాయా, నేర్పిస్తున్నామా? ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్ ఈక్వల్ బ్యాడ్ షేప్ సాయి గారు, చాలా బ్యాడ్ షేప్లో ఉన్నారు ఎంబీఏ కూడా. మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఇది రెండోనే, దెన్ ఆఫ్టర్ దట్ యు ఆర్ యూజ్లెస్ ఫెలో. అంతే. కానీ ఇంజనీరింగ్ చేసినవాడు ఏం చేస్తాడు? ఎంతమంది యూఎస్కి వెళ్తారు, ఎంతమంది ఎంఎస్ చేస్తారు, ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. దగ్గర యూఎస్కి వెళ్తున్నాం అని చెప్తారు, కానీ అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కాలేజీలు దొరుకుతుందని చెప్పరు. కరెక్ట్. దే నెవర్ గెట్ టు ద టాప్. కార్నెల్ ఎంతమందికి వస్తుందండి? నాట్ మెనీ. ఎంఐటీలో ఎంతమందికి వస్తుంది? నాట్ మెనీ. అది మీరు ఆ లెవెల్కి రావాలంటే మీరు ఇఫ్ యూఆర్ రియల్లీ గుడ్ యూ విల్ గెట్ ఇన్ టు దాట్. కానీ దాని తర్వాత వస్తున్న ఆల్సో రాన్ యూనివర్సిటీస్ ఉంటుంది, అక్కడ రెండు రూమ్లు కట్టేసుకున్న యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. యూ షుడ్ ఈ ర్యాంకింగ్లో వచ్చినప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళండి, వద్దని చెప్పట్లేదు ఎవరు. ఇఫ్ యూ ఆర్ ద ఫైనాన్షియల్ వేర్ విత్ ప్లీజ్ గో. కానీ పేరెంట్స్ యాటిట్యూడ్ ఏంటంటే మా కొడుకో కూతురో ఐఐటీకి వెళ్ళకపోతే యూజ్లెస్, దానికోసం మన దగ్గర స్కూళ్ళు కాలేజ్ ఇక్కడ పెట్టుకున్నారు, పిల్లల్ని పొద్దు నుంచి రాత్రి దాకా చదివిపిస్తారు. జాంబీస్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏం 10th 12th అనేది మళ్ళీ అయిపోయింది, వాళ్ళ లైఫ్లో ఏం లేదన్నమాట. కాలేజ్ ఉంటుంది, కాలేజ్ అంటే ఇంటికి వెళ్తారు అంతే, ఇంకేం ఉండదు వాళ్ళకి. ఒక గేమ్ ఆడాలంటే లేదు, ఒక మ్యూజిక్ అంటే లేదు, ఏం ఉండదు. కానీ వెన్ యూ సీ ద ఫైనల్ అవుట్పుట్, మీరు చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి, పెద్ద స్కామ్స్ అయ్యారు ప్లేస్మెంట్స్ అనేది. నేను ఎప్పుడు ఈవెన్ ఎంబీఏ కాలేజ్ వాళ్ళ గారితో, ఈవెన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మన ధృవ కాలేజ్ మన పాప ఆయన ఈ పాస్ట్ అవే రీసెంట్లీ, ఆయన దగ్గర ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుండే నేను, మీరు ప్లేస్మెంట్స్ ఎందుకు ప్రామిస్ చేస్తున్నారు? 100% ప్లేస్మెంట్స్ అని మీరు ఎందుకు రాస్తున్నారు?
మీ ఐఐటి వాళ్ళు రాస్తారా 100% ప్లేస్మెంట్స్ అని, ఐఐఎం వాళ్ళు రాస్తారా 100% ప్లేస్మెంట్స్ అని? రాయరు కదా. బికాజ్ దే నో మా స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ దే విల్ గెట్. మీ ప్లేస్మెంట్ లెవెల్ ఏంటి? ఆఫర్ లెటర్ ఇస్తారు, యాక్చువల్ అపాయింట్మెంట్ లెటర్స్ రావు. ఆఫర్ లెటర్ ఇచ్చేసి వాళ్ళని బెంచ్ మీద కూర్చోబెడతారు, చెప్తారు 5-6 నెలల తర్వాత జాయిన్ చేయ బాబు ఇప్పుడు లేదని చెప్పేసి. బికాస్ ఈ పేరెంట్స్ ఏం చూస్తారంటే 100% ప్లేస్మెంట్, 24 lakh ప్యాకేజ్, 48 lakh ప్యాకేజ్. ఇది ఐ థింక్ టైమ్ హెస్ కమ్. ఈవెన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హ్యాస్ టు టేక్ ఎ కాల్, ఏఐసిటి హ్యాస్ టు టేక్ ఎ కాల్ దాట్ ఇట్లాంటి ఈ ప్లేస్మెంట్స్ అనేది ఇట్స్ అ స్కామ్. మనం చూసాం టీసీఎస్లో ఒక కేసు కూడా వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది బహుశా. టీసీఎస్లో దే హ్యాడ్ సాక్డ్ అబౌట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్తో కుమ్మక్కై కాలేజ్ దగ్గర లంచాలు తీసుకొని 100% ప్లేస్మెంట్ ఇస్తారు. వీళ్ళు కావాలని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు. ది కాలేజెస్ ఆర్ పేయింగ్ ద హెచ్ఆర్ పీపుల్ ఇన్ సర్టన్ ఆర్గనైజేషన్స్ అండ్ దెన్ దే గాట్ సాక్డ్ బికాస్ ఆఫ్ దాట్. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ సింపుల్, ఈజ్ హౌ మెనీ ఆఫ్ దమ్ యాక్చువల్లీ మేక్ ఇట్. అందరు సుందర్ పిచాయ్ కానివ్వండి, సత్యనారాయణ గారు కదా, కరెక్ట్. నాట్ ఎవ్రీబడి బికమ్స్ దట్. సో ద క్వశ్చన్ ఈస్, మీరు మీ పిల్లల్ని తయారు చేస్తున్నప్పుడు, నేను ఎన్నోసార్లు నేషనల్ స్టాప్ దాంట్లో కూడా చెప్పాను, అండ్ అగైన్ అపీలింగ్ టు పేరెంట్స్, మీ పిల్లలకి ఏం కావాలంటే వాళ్ళకి అది చెప్పండి. డోంట్ ఫోర్స్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఆన్ దెమ్. మీరు ఐఐటికి వెళ్ళలేకపోయారు, వాళ్ళు ఐఐటికి వెళ్ళాలి. మీరు ఇంజనీరింగ్ చేయలేకపోయారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి. మీకు పక్కనున్న పిల్లలతో కంపేర్ చేయకండి. మన దగ్గర 2-3 ఫ్యామిలీలు కలిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతారు, మీ కొడుకు ఏం చేస్తున్నాండి, మీ కూతురు ఏం చేస్తుందండి, యూఎస్కి వెళ్ళిందండి, ఇదే మాట. మా కూతురు ఉన్నప్పుడు, మా కూతురు దగ్గర చదువుతున్నప్పుడు అడుగుతుండే, మా కూతురు వెన్ షీ వాజ్ ఇన్ మణిపాల్ దే వర్ ఆస్కింగ్, షీ వాస్ డూయింగ్ కమ్యూనికేషన్. మణిపాల్ ఇంజనీరింగ్ అండి? కాదండి, షీ వాస్ డూయింగ్ జర్నలిజం. ఓకే ఫైన్, అయిపోయింది. అండ్ నేను ఎంఐటి మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అంటే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అది డిస్కషన్. సో వీళ్ళది ఈ ఫిక్స్డ్ మెంటైన్. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు పిల్లలు, మనం చూస్తుంటాం. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా వాళ్ళు, ఈవెన్ వెన్ దే కోచింగ్ కోటా లాంటి ప్లేసెస్కి వెళ్ళి దే ఆర్ కమిటింగ్ సూసైడ్ బికాస్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ వాళ్ళది. ప్రెషర్ తట్టుకోలేకపోతారు. అభిమన్యు ఫ్యాక్టర్ అని చెప్తాను నేను ఎప్పుడు. ఇది చక్రవ్యూహంలో బయటకు రావడం. ఐఐటీలో దే కాంట్ టేక్ ద ప్రెషర్ బికాస్ దే ఆర్ విత్ ద బెస్ట్. ఐఐఎంలో కూడా అంతే సంగతి. దే ఆర్ విత్ ద బెస్ట్. వాడు అక్కడ ఐఐఎంకి వచ్చిందే 99%, 99.9% తీసుకొస్తున్నాడు. అండ్ దెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫేవర్? ఏ ఫేవర్ ఇవ్వరండి అక్కడ. ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ. కానీ అక్కడ మీరు ఆ ప్రెషర్ తీసుకోలేకపోతే రియల్ వరల్డ్లో మీరు తీసుకోలేరు. ఎంతమంది గేవ్ టు ద లీడర్షిప్ లెవెల్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్? మీరు చెప్పినట్టు ఎంతమంది స్టార్టప్ పెట్టుకున్నారండి? వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళి ఈ ర్యాంకింగ్ మీరు ఇంప్రూవ్ చేయకపోతే, అంటే ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారో నాకు ఎంత గుర్తులేదు, కానీ హూఆర్ ఇస్ దేర్ దట్ దే హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ డిసైడ్ హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. దానికి ఆటోనమీ చాలా ఇంపార్టెంట్. మీరు ఆటోనమీ ఇవ్వరు. ఒక ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా పొలిటికల్ లెవెల్ నుంచి వస్తుంది. ఒక ప్రొఫెసర్ ప్రమోషన్ వీసీ అపాయింట్ చేయాలంటే పొలిటికల్ అపాయింట్మెంట్ అది. దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ దట్ థింగ్ ఇస్ ప్రొఫెషనలిజం అనేది మన దాంట్లో. ఫారిన్ యూనివర్సిటీ అంటే సాయి గారు చాలా మటుకు వాళ్ళ అలుమ్నే ఫండింగ్ మీద నడుస్తుంది, అది డొనేషన్స్ మీద నడుస్తుంది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్, పెద్ద ఫిలాంథ్రఫిస్ట్ బిలియన్స్ డొనేట్ చేస్తారు కాలేజెస్కి. వాళ్ళ పేరు మీద ఒక బిల్డింగ్ పెట్టుకుంటారు అంతేకాని. బట్ దాట్ ఫండింగ్ ఈజ్ యూజ్ ఫర్ రీసెర్చ్. చాలా మటుకు రీసెర్చ్ కోసం పెడతారు. ఇంకొకటి, పిల్లలకి ఫీజు కట్టలేని పిల్లలకి ఫీజు ఇస్తారు దాని నుంచి. కానీ మన దగ్గర అట్లా అలుమ్నే నుంచి మనం చూసాం. చెన్నైలో ఐ థింక్ ఐఐటి మెడ్రాస్ 230 crores ఎవరో డొనేట్ చేశారు మన అలుమ్నే. 230 కోట్లు. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. 5 కోట్లు 10 కోట్లు కావు. దట్ ఈస్ వేర్ ఇట్ షుడ్ బి. ఈవెన్ నందన్ నీలకేని ఇట్లాంటి చాలా మంది వాళ్ళ హాస్టల్స్. ఇప్పుడు కూడా మన అందరు హాస్టల్ అంటే ఒక ఇట్స్ అ డ్రీమ్ విచ్ వి ఆల్ లివ్డ్ ఇన్. అది ఉండడం అది ఇంకో లైఫ్ స్టైల్ అది. ఈవెన్ ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ ఐహెచ్ఎం చెన్నై హోటల్ మేనేజ్మెంట్లో. ఆ హాస్టల్ లైఫ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. కానీ హాస్టల్ ఇప్పుడు కూడా అట్లేదు ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మొన్న వెళ్ళి చూస్తే మా డైమండ్ జూబిలీకి వెళ్తే అక్కడ హాస్టల్ ఇస్ స్టిల్ ఇన్ ద సేమ్ షేప్. ఏం మారలేదు అక్కడ. సో దే హావ్ టు ఇంప్రూవ్ ద హాస్టల్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఐఎస్బీకి వెళ్తే హాస్టల్ ఇస్ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్. ఎందుకంటే వాళ్ళ ఫీజు చాలా ఎక్కువ. నార్మల్ హాస్టల్స్ అది తీసుకోలేరు. ఉస్మానియాకి వెళ్ళండి, ఇప్పుడు బీ హాస్టల్కి వెళ్ళండి, ఏదైనా హాస్టల్స్కి వెళ్ళండి. అది ఎట్లా ఉందో 40 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా అంతే ఉంది అది. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద రీసెర్చ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్లాస్ రూమ్ టీచింగ్, అండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్ థర్డ్ థింగ్. ఈ 3 ఇంప్రూవ్ చేయకుండా ఏం చేయలేం సాయి గారు. కరెక్ట్ సార్. అండ్ ఇక నెక్స్ట్ అంశము, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త సార్. యాక్చువల్లీ ఆయా రాష్ట్రాల్లోని మైనింగ్కి సంబంధించి, ముఖ్యంగా ఈ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి అంశం మనకు కనబడుతుంది. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు ఈ మైనింగ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ బిడ్డింగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రాష్ట్రాలకి ఇంతకు ముందంతా రాయల్టీ ఇచ్చేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్ననే. అదేంటంటే April 1, 2005 నుంచి ఇప్పటి వరకు
చేసిన మైనింగ్ కి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించి ఆయా రాష్ట్రాలకు రాయల్టీ పే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఇచ్చింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలకి ఇది గొప్ప వరం, కొన్ని రాష్ట్రాలకి అంతేనా. ఇప్పుడు అస్సాం, జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలు, కర్ణాటక, మినరల్ రిచ్ స్టేట్స్ అవి. మనం తెలుసు కర్ణాటక నుంచి తీసుకెళ్లిన మినరల్స్ ఎంత తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, అక్కడే ఇది వచ్చింది, అక్కడి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అన్నమాట. ఎందుకంటే రాయల్టీ ఏంటి, మినరల్ రాయల్టీ అంటే మీరు అక్కడి నుంచి ఏమైనా తీసుకున్నప్పుడు ఆ స్టేట్కి ఏమైనా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళిపోతున్నారు. మన సింగరేణి ఉంది ఇక్కడ, ఐ థింక్ తెలంగాణ ఇస్ గెటింగ్ అవుట్ 700 crores దీంట్లో. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు, వాడుకుంటున్నారు, కానీ దానికి రాయల్టీ ఇవ్వట్లేదు. మీరు బిడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్, ఆ బిడ్డింగ్లో తీసుకుంటున్నారు, కానీ దాని రాయల్టీ లేదు. రాయల్టీ ఇవ్వాల్సిందే. కానీ సుప్రీంకోర్టు దీనికన్నా ముందు ఉన్న ఒక బెంచ్, ఐ థింక్ ఆల్మోస్ట్ 15 years బిఫోర్, వాళ్ళు ఇవ్వకూడదని ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. దాని వ్యతిరేకంగా ఇప్పుడు నెక్స్ట్ జడ్జ్మెంట్ ఏమొచ్చిందంటే ఎస్ యూ హ్యావ్ టు పే, కానీ డిస్ప్యూట్ ఏమంటే అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఎప్పటి నుంచో పే చేయాలంటే మీరు ఉన్న కంపెనీలు కొన్ని బంద్ అయిపోయి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర, స్టేట్ ఆర్గనైజేషన్స్ దగ్గర, పిఎస్యూస్ దగ్గర. ఎందుకు మన దగ్గర తీసుకుందాం, ఏమైనా కోల్ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు పవర్ కంపెనీ ఉంది, పవర్ కంపెనీ పే చేయాల్సిందే, కానీ ఎంత పే చేస్తారు వాళ్ళు, పాత అకౌంట్ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇంకోసారి వాళ్ళకి. సో ద సుప్రీం కోర్ట్ హెస్ నౌ డిసైడెడ్, ఓకే ఫైన్, మీరు మొత్తం కట్టక్కర్లేదు, 2005 క్యాన్ బి ద కట్ ఆఫ్ అని చెప్పారు. సో ఒరిస్సా లాంటి ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాకి ఆల్మోస్ట్ 1,00,000 crores వస్తుంది సాయి గారు, 1,00,000 crores. సో యూ కెన్ ఇమాజిన్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ఒరిస్సా కెన్ హ్యావ్. కర్ణాటక కూడా బాగా వస్తుంది, ఐ థింక్ దే విల్ గెట్ అరౌండ్ సంథింగ్ అబౌట్ 17,000 crores కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ఏమో 5,000 crores. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికవరింగ్ ఉంది, మళ్ళీ 6,000 crores డ్యూస్లో కూడా వస్తుంది బహుశా. అది ఇన్స్టాల్మెంట్స్ వస్తారు, అది కూడా పేమెంట్ April 2026 నుంచి మొదలవుతుంది, ఇప్పుడు కాదు. సో కంపెనీస్ ఆర్ టైమ్ టు డూ ఇట్. ఇది ప్రాబ్లం. తెలంగాణకి 300 crores నేను చెప్పినట్ల. సో ఈ రెవెన్యూ సెస్ ఒకటి ఉంటుంది, రాయల్టీ ఒకటి ఉంటుంది. ఇది పే చేస్తే స్టేట్ అక్కడున్న, ఎందుకంటే మీరు కోర్బాకి వెళ్ళండి సాయి గారు, చాలా పెథటిక్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ మైనింగ్ టౌన్స్ అనేది మీరు చూసుంటారు, కొత్తగూడెం లాంటి ప్లేస్ డెవలప్మెంట్ అనేది ఏం లేదు, అక్కడ తీసుకెళ్ళిపోతారు కానీ అక్కడ డెవలప్మెంట్ ఏం చేయరు. సింగరేణి ఇలాంటి ప్లేసెస్లో దర్ ఇస్ నో డెవలప్మెంట్ దట్ సైడ్. కోల్ నేవేలీ నెగ్లెక్ట్, ఓకే డెవలప్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ కట్టారు, స్కూల్ కట్టారు, బియాండ్ ఇట్ అక్కడిని తీసుకెళ్తున్న మెటీరియల్ మీరు రాయల్టీ అయిపోతే మళ్ళీ ఎవరు ఇస్తారు మళ్ళీ. సో దిస్ ఇస్ జార్ఖండ్ ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. జార్ఖండ్ కూడా వాళ్ళకి ట్యాక్స్ క్లెయిమ్ 2005 నుంచి ఉంది, 1993 నుంచి బ్యాక్ డేట్ చేయమని సుప్రీంకోర్టు సెడ్ నో. సో దే విల్ ఆల్సో గెట్ అరౌండ్ నథింగ్ లైక్ 1,000 crores కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. నా భవిష్య ప్రకారం 15,000 crores దాకా వాళ్ళకి రావచ్చు, తక్కువ వస్తే కూడా 1,000 crores తగ్గుతుంది వాళ్ళకి. కానీ ఇది ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఇదంతా ఇచ్చేసిన తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 70,000 crores ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ విల్ ఇంక్లూడ్ పవర్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, మన RINL వైజాగ్, అన్ని ఆల్ ద టాటా స్టీల్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. ఈ టాటా స్టీల్ నుంచి అన్ని ప్రైవేట్ కంపెనీ, జిందాల్ నుంచి అందరు పే చేయాల్సి వస్తుంది. సో బట్ దే ఆర్ బీయింగ్ గివెన్ టైం, 2026 నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. బట్ ఇన్ అ షార్ట్ టర్మ్ ఇట్ విల్ బి అ బిగ్ హిట్. స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు వస్తాయి, కానీ అదే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచే డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, దాంట్లో డౌట్ లేదు. కానీ గుడ్ థింగ్ అని చెప్పేది ఈ డబ్బులు రావాలి కదా సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్, వాళ్ళు చేతులు అయిపోయి ఇప్పుడు చెప్పి అందరు హ్యాండ్స్ అప్ చేసేస్తారు, మా దగ్గర డబ్బులు లేదని చెప్తారు. ఏం చేస్తారు అప్పుడు? దట్స్ ఎ క్వశ్చన్ వీ హ్యావ్. బట్ ఐ థింక్ ఈ డబ్బులు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఫ్రీబీస్ వాడకుండా అక్కడ ఉన్న డెవలప్మెంట్, ఆ టౌన్స్లో ఉన్న డెవలప్, యూఎస్లో చూసుంటారు, యూఎస్లో ద మైనింగ్ లాబీ డెస్ట్రాయిడ్ యూఎస్ కంప్లీట్గా, డెస్ట్రాయ్ చేసి పడేస్తారు వాళ్ళు. పెద్ద పెద్ద కొండల నుంచి అన్నీ కొట్టేసుకొని అసలు ఏం మినరల్ టౌన్స్ అసలు ఏం లేకుండా పోయింది ఇప్పుడు మైనింగ్ టౌన్స్. సో ఇక్కడ అది కాకుండా ఉండడానికి దే షుడ్ డెఫినెట్లీ వచ్చిన డబ్బు తీసుకొని దే షుడ్ డూ డెవలప్మెంట్ ఫర్ దాట్ ఏరియా. ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్లారో ఆ ఏరియాని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కంప్లీట్గా డెజర్ట్ లాగా అయిపోయింది. దెన్ దిస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది వాడుకొని డెఫినెట్గా దే హ్యావ్ టు డూ సంథింగ్ సాయి గారు. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం కర్ణాటకకు సంబంధించిన వార్త ఉంది సార్. కర్ణాటకలో జన్ ఔషధి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జన్ ఔషధి కేంద్రాలని స్పెసిఫిక్ గా ఆయన ఏర్పాటు చేయించారు. అంతకు ముందు కూడా కొంత ఉండేది. కాకపోతే కర్ణాటక ప్రభుత్వం ఏమో ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంటోంది. అదేంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి జన ఔషధి కేంద్రాలని తొలగించాలని. దీని మీద ఇప్పటికే పొలిటికల్ గా చాలా
పెద్ద హీట్ మొదలైంది. కర్ణాటక బీజేపీ ఆల్రెడీ దీని మీద ప్రొటెస్ట్లకు పిలుపునిచ్చింది. అండ్ జన్ ఔషధి అవుట్లెట్లను తీసేయడం అని అంటే కనుక ఇదేదో హేట్రెడ్ లాగా కనపడుతోంది. ఇది బీజేపీ ఏది తీసుకొస్తే దాన్ని ఆపాలని అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది అనేది వాళ్ళ ఆ వాదన. ఇంకోవైపు ప్రభుత్వ వాదనేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆల్రెడీ ఫ్రీగా మందులు ఇస్తారు కాబట్టి ఇవి అక్కర్లేదు, ఇది ఉండడం వల్ల కరప్షన్ జరుగుతుంది అని. ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు ఎందుకు అవుతుందో మనకు తెలియదు. ఒకసారి ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ కర్ణాటకలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదమే అవుతున్నాయి కదా? కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు మనం చూస్తున్న తుంగభద్ర క్రెస్ట్ గేట్ కొట్టుకుపోయి అసలు పనిచేయట్లేదు. దాని తర్వాత అది ఇరిగిపోయి మొత్తం ఫ్లడ్డింగ్ అని జరుగుతుంది. కర్నూలు ఆ వైపు అంతా మొత్తం వరదలు ఎప్పుడైనా రావచ్చు ఆ వైపు. కానీ ఇక్కడ జనౌషధి కేంద్ర అనేది మన ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. జనరిక్ మెడిసిన్ మనకు అందరు తెలుసు. ఫార్మా లాబీ అని మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు వాళ్ళు మన ఒక డ్రగ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు ఒక సింగిల్ క్యాప్సూల్ ఉంటే జనరిక్లో మీకు అది 3 రూపాయల నుంచి 4 రూపాయలు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు పారాసిటమాల్ అనేది ఇస్ అ డ్రగ్ కాంబినేషన్ నేమ్ అన్నమాట. దట్స్ అ కెమికల్ నేమ్ ఫర్ ఇట్. దాన్ని మనం ఫస్ట్ క్రోసిన్ అని వాడుకుంటే ఇప్పుడు డోలో అని వాడుకుంటున్నాం, మిగతా అన్ని ఇట్లాంటిది. బట్ పారాసిటమాల్ తీసుకుంటే చాలు మీకు. కానీ డ్రగ్ లాబీ ఎంత పవర్ఫుల్ ఉండే సాయి గారు. వీళ్ళు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి 60, 70, 80 ఇయర్స్ నుంచి ఈ డాక్టర్స్కి ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్స్కి కమిషన్ ఇస్తారు. మీరు ఒకసారి అనుకుంటారు డాక్టర్ నాకు ఇన్ని మందులు ఎందుకు రాస్తున్నాడని. మేబీ ఇట్స్ కరెక్ట్, బట్ లార్జ్ ఎక్స్టెంట్ కరప్షన్ అక్కడే మొదలైంది. నేను చెప్పట్లేదు, ఇది సక్సెసివ్ యూనియన్ గవర్నమెంట్స్ దాని తర్వాత హాస్పిటల్స్ కూడా అడ్మిట్ చేశారు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో జన ఔషధి కేంద్రాలు పెట్టాలని డిసైడ్ చేశారు. కానీ అక్కడ చాలా పవర్ఫుల్ లాబీ ఉంది. మన నిమ్స్ తీసుకోండి, మన దగ్గర హైదరాబాద్లో నిమ్స్ చుట్టుపక్కన పంజగుట్టాలో మీకు ఒక 10 నుంచి 15 మెడికల్ షాపులు కనిపిస్తాయి సాయి గారు. బయటనే ఒక వితిన్ 100 మీటర్స్ టు 200 మీటర్స్. ఎందుకు ఇన్ని ప్రైవేట్ మెడికల్ షాప్స్ అని అనుకుంటారా? స్కానింగ్ సెంటర్లు అయితే ఉంటుంది, అది ఇంకో స్కామ్ అది. ఎందుకంటే డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ హాస్పిటల్ లోపల ఉన్న ఫార్మసీలో మీకు దొరకదు. ఈవెన్ జన ఔషధి కేంద్రాలు దొరకదు. ఎందుకంటే ఆయన కమర్షియల్ నేమ్ రాస్తాడు, కెమికల్ దాని యాక్చువల్ ఫార్ములేషన్ నేమ్ రాయడు. బట్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా త్రూ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం రూల్ పెట్టారంటే మీరు ఇఫ్ యూఆర్ అ డాక్టర్ యూ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ జనరిక్ మెడిసిన్. జనరిక్గా ప్రిస్క్రైబ్ చేయాలి మీరు. దాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఎందుకంటే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఒక రొమాంటిక్ ఇది ఉండే. చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే టీచర్ అడుగుతుంది ఏంట్రా నువ్వు పెద్ద డాక్టర్ అవుతావా అని. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది మన హ్యాండ్ రైటింగ్. సో దే హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ క్యాపిటల్స్ నౌ. థర్డ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కమిషన్ ఇచ్చేది. వీళ్ళు ఎట్లాంటి కమిషన్స్ ఇస్తారంటే ఒకటి ఫారిన్ హాలిడేస్. డాక్టర్కి ఒక కంపల్సరీ ఫ్యామిలీతో ఒక ఫారిన్ హాలిడే ఇస్తారు. అంటే మీ టార్గెట్ మీట్ చేయాలి. మీరు ఇన్ని ప్రిస్క్రిప్షన్లో ఇన్ని మెడిసిన్స్ రాస్తే మీకు ఒక పర్టికులర్, లేకుంటే కార్లు ఇస్తారు గిఫ్ట్గా. ఆర్ కొన్ని కేసెస్లో వాళ్ళ పిల్లల ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఫార్మా కంపెనీస్ చూసుకుంటారనమాట. ఇది ఇక్కడ ఒకటే కాదు, ఈవెన్ యూఎస్లో స్ట్రాంగ్ మెడిసిన్ చెప్పి ఆర్థర్ హేలీ పాత బుక్ కూడా ఉండేది, గుర్తుంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ లాబీ యూఎస్లో కూడా ఫార్మా లాబీ. వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మాలిక్యూల్ డిస్కవర్ చేస్తాం, 100 మాలిక్యూల్ పెడితే ఒక మాలిక్యూల్ సక్సెడ్ అవుతుంది, మాకు R&D ఖర్చు ఎవడిస్తాడు, మేము దాని మీద సంపాదించకపోతే మేము నెక్స్ట్ రీసెర్చ్ ఎట్లా చేస్తాం మేము అని చెప్తున్నారు వీళ్ళు. దట్ ఈస్ దర్ లాజిక్. ఓకే, దట్ we have to spend to create new molecules. ఇప్పుడు మనం అందరు చూసాం, మనం భారత్ బయోటెక్ నుంచి ఇంకో కొత్త ఏదో మాలిక్యూల్ దట్ దే హావ్ బీన్ ఏబుల్ టు గెట్ అప్రూవల్ ఫర్ దాట్ ఆల్సో. ఈ అప్రూవల్ వచ్చినప్పుడు కూడా ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. నేను మొన్న ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ గారి కాన్వర్జేషన్ వింటున్నాను అనమాట. ఒకసారి యూఎస్లో 30 సంవత్సరాలు తీసుకుంటుంది అంటారు, 20 సంవత్సరాలు తీసుకుంటారు, 10 సంవత్సరాల దాకా వచ్చింది. Now Trump says I reduced it to 4 years when I was president. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు అప్రూవల్ ప్రాసెస్ పెట్టాడు. మన కోవిడ్ టైంలో మనం చూసాం, కోవాక్సిన్ కోసం ఆల్రెడీ దట్ వాజ్ రన్నింగ్ ఇన్ ద కంట్రీ. అప్పుడు వీళ్ళు కావాలని చెప్పి భారత్ బయోటెక్ నుంచి వచ్చిన మెడిసిన్కి కోవాక్సిన్ ఇమీడియట్లీ ది గేవ్ అన్ అప్రూవల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫీల్డ్ ట్రయల్స్ చేయాల్సిందే, హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సిందే. కానీ phase 1, phase 2 మీకు త్రూ అయిపోతే phase 3 ప్రాబ్లం లేదని చెప్పేస్తారు డేటా పెట్టేసి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినట్లు ఈ జనౌషధి కేంద్రాన్ని ఎందుకు తీస్తున్నా అంటే వీళ్ళేమంటున్నారు మేము ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం లోపల, సో జనౌషధి కేంద్రం ఎందుకు అని అడుగుతున్నారు. అరే కావాల్సినోడే వచ్చి కొనుక్కుంటాడు కదా, మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఫ్రీ ఇస్తున్నది ఇవ్వండి. ప్రాబ్లం వేసి వీళ్ళు ఫ్రీ ఇస్తున్న మెడిసిన్స్ చాలా తక్కువ. ఓకే, 10 మెడిసిన్స్లో 3 దొరుకుతాయి అక్కడ, మిగతా 7 వెళ్ళి ఈ జనరిక్ షాప్లో కొనుక్కుంటాడు. బయట షాప్కి వెళ్ళాడు, బయట షాప్కి వాళ్ళకి తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన చెప్తున్నారు నేను ముందు 1000 రూపాయలు ఖర్చు పెడుతుండే ఒక నెలకి మెడిసిన్స్కి, ఇప్పుడు నాకు 400 రూపాయలు 300 రూపాయలు అయిపోయింది జనౌషధి కేంద్రం అంటున్నాను. జనరిక్ తీసుకుంటున్నాడు ఆయన. మన దగ్గర కొన్ని ప్రైవేట్ షాప్స్ కూడా ఇప్పుడు జనరిక్ మొదలు పెట్టారు పెట్టడం, జనరిక్ షాప్స్ అనేవి. కానీ చాలా మందికి ఎక్కడుందని కూడా తెలియదు ఈ జనౌషధి కేంద్రం, అది పెద్ద ప్రాబ్లం.
నేను ఒక ట్రిమల్గిరి దగ్గర చూశాను, అది చాలా తక్కువ మందికి తెలిసి ఎక్కడ ఉందనేది, కానీ తెలిసిన వాళ్ళు అక్కడ పోతారు. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ కేసులు అంటే టిపికల్ వాళ్ళకంటే ఇప్పుడు గొడవ చాలా నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. హెచ్ఎంటీ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీలన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు సెటప్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు ఫ్రీగా. మన దగ్గర బిహెచ్ఎల్ రామచంద్రాపురం, మన దగ్గర హెచ్ఎంటీ ఉండే, అది ఇప్పుడు బంద్ అయిపోయింది. ఇక్కడ బెంగళూరు కూడా హెచ్ఎంటీ బంద్ అయిపోయింది. బంద్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నారంటే ఆ ల్యాండ్ మాకు ఇచ్చేసేయండి, మేము ఇచ్చిన ల్యాండ్ కదా, మీరు వీళ్ళేమో చేస్తున్నారు హెచ్ఎంటీని ప్రైవేటైజ్ చేసే దాంట్లో ఆ ల్యాండ్ కూడా యాజ్ ఇస్తున్నారు, అసెట్గా ఇస్తున్నారు అన్నమాట. లేకుంటే తీసుకోడు, కొన్నటోడు తీసుకోడు అది. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఏమంటున్నారు, కాదు కాదు మాకు కావాలంటున్నాడు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటిది. తుంగభద్ర క్రస్ట్ డ్యామ్ నేను ఇప్పుడే మాట్లాడాను మీది. సో ఇది ఐ థింక్ ఇట్స్ క్రియేటింగ్ అన్నెసరీ పాలిటిక్స్. సిద్ధరామయ్య గవర్నమెంట్ ఒక్క కాంట్రవర్సీ తర్వాత ఇంకో కాంట్రవర్సీ నిలబడుతుంది. అది దే హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఇట్లా నడిస్తే ఇంకా కాదు సాయి గారు. ఎందుకంటే మీకు గొడవ మోదీ గారితో ఉండొచ్చు. ఓకే, టు దాట్ ఎక్స్టెంట్ ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. ఎంత గొడవ ఉన్నా కానీ డబ్బులు కావాల్సిన తెలిసి తెచ్చుకుంటున్నాడు. మొన్న రిజర్వ్ బ్యాంక్ నుంచి 2,000 కోట్లు హస్ టేకన్ దిస్ వన్ లోన్. అఫ్కోర్స్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ చేయకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫండ్స్ కూడా తక్కువ ఉంది సాయి గారు. వీళ్ళ దగ్గర అడిషనల్ గ్రాంట్ అడిగారు, ఇది 4,000 కోట్లు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి 4,000 కోట్లు ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. ఆ స్కీమే డ్రాప్ అయిపోయింది ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి చూడండి, ఇక్కడున్న బీమా ప్రోగ్రామ్ ఇన్సూరెన్స్ది ఈ స్టార్ట్అప్ విత్ యూనియన్ గవర్నమెంట్. వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ మేజర్ షేర్ ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఇస్తారు, ఫార్మర్కి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అది అనుకుంటే బహుశా 3 సంవత్సరాల ముందు కేసీఆర్ ఆపేసిండు దాన్ని, బికాస్ ఆఫ్ హిస్ ఈగో ప్రాబ్లమ్ విత్ యూనియన్ గవర్నమెంట్. అయితే ఫార్మర్స్కి ఇప్పుడు ఏదైనా వరదలు వచ్చినా కానీ ఏదైనా కొట్టుకుపోయింది, గాల్లో కొట్టుకుపోతే కూడా వాళ్ళకి ఏం రాదు, డబ్బులు రాదు ఇప్పుడు వస్తుంది. అఫ్కోర్స్ క్లెయిమ్స్ కొంచెం లేట్ వస్తుందని అదొక కంప్లైంట్ ఉంది, దట్ కెన్ బి సార్టెడ్ అవుట్. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న రెండు బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐ థింక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, దాంట్లో మీరు అకౌంట్స్ పెట్టుకోకూడదని అన్ని స్టేట్ గవర్నమెంట్ కంపెనీలకి అండ్ ఆర్గనైజేషన్స్కి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. పాత ఒక గొడవ ఉండే, అది 15 సంవత్సరాల ముందు ఎక్కడో ఒక కరప్షన్ జరిగింది బ్యాంక్స్లో. ఎవడో బిల్ సబ్మిట్ చేశాడు, దొంగ బిల్లు, వీళ్ళు పాస్ చేసి ఇచ్చేశారు. బట్ స్టేట్ గవర్నమెంట్ అడ్వైస్ తీసుకున్నాడు. ఆ కేసు నడుస్తుంది కోర్టులో, ఇంకా 15 సంవత్సరాల నుంచి ఇంకా కేసు నడుస్తుంది కోర్టులో. సడన్గా సిద్ధరామయ్య లేసి ఈ బ్యాంక్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు వాపసు, వీళ్ళని బ్యాన్ చేసేసేయండి. ఈయన కాంప్లికేషన్స్ అర్థం చేసుకుంటలేరు సాయి గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ట్రెజరీస్ ట్రాన్సాక్షన్స్ అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ పోతుంది. పెన్షన్ నుంచి అన్నిటి ఏదైనా కానివ్వండి. ఈయనది బంద్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కూడా ఇప్పుడు అక్కడ స్టేట్ బ్యాంక్లో ఆగిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు దగ్గర వెళ్ళి మాట్లాడి చెప్పండి, మీ 15 సంవత్సరాలు అయింది కేసు, లెట్ us సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ అని అయిపోతుంది కదా. లేదు మేము మాట్లాడుతున్నాం, బ్యాంక్ వాళ్ళు ఏం చేయట్లేదు. పిఎస్యూ బ్యాంక్స్ అట్లనే ఫంక్షన్ చేస్తారు. మీరు ఐసిఐసితోనే హెచ్డిఎఫ్సితో డీల్ చేయట్లేదు ఇక్కడ. సో వీళ్ళు ఈ పర్టికులర్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్, మీ ప్రాబ్లం ఉండే, ఎస్ అడ్మిట్. కానీ ఏం చేశారు దాని తర్వాత? ఇది దట్ ఆల్ అన్ని కర్ణాటక గవర్నమెంట్ చేసే ఒక్కొక్క స్టెప్, జనౌషధి చూసాం, మిగతా చూస్తున్నాం. ఇది ఐ థింక్ ఓన్లీ వీళ్ళు ఈగో ప్రాబ్లం సిద్ధరామయ్య నడుస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, యూ లెర్న్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి. ఒట్టిగా మోదీ మేరే బడే బాయ్ అని చెప్పలేదు. ఈ నోస్ డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలనేది ఒక టాక్టిక్, ఒక స్ట్రాటజీ. అది ఇట్స్ అ టాలెంట్. అది ఐ థింక్ సిద్ధరామయ్యకి రావట్లేదు. ఐ థింక్ దిస్ గై ఇస్ ఫార్ బెటర్. డీకే శివకుమార్ కావాలంటే ఈ విల్ డూ ఎ బెటర్ జాబ్ ఆఫ్ ఇట్ సాయి గారు. కరెక్ట్ సార్. ఇప్పుడే ఒకసారి డెవలపింగ్ స్టోరీ ఇది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. యాక్చువల్లీ మనం ఇది రికార్డ్ చేస్తున్న టైంకి షెడ్యూల్ విడుదల అవుతోంది. సో ఇందులో కీలకమైన అంశాలు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉండే. యాక్చువల్లీ 4 రాష్ట్రాలకు నోటిఫికేషన్ వస్తుందేమో అనుకున్నాము, బట్ షెడ్యూల్ వస్తుందేమో అనుకున్నాము. బట్ జార్ఖండ్, మహారాష్ట్రకి అనౌన్స్ చేయలేదు. అండ్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ రెండింటికి అనౌన్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్కి 3 ఫేజెస్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సెప్టెంబర్ 18, 25 సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 3 విడతలుగా జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ అక్టోబర్ 1 రోజు ఒకే విడతలో హర్యానా పోలింగ్ జరగబోతోంది. అండ్ రిజల్ట్స్ అక్టోబర్ 4వ తేదీన రాబోతున్నాయి. సో ఇక జార్ఖండ్, మహారాష్ట్రకి ఇవ్వలేదు అనే విషయానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అండ్ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీ టైం నవంబర్ 3కి అయిపోతుంది హర్యానాది. అండ్ సుప్రీంకోర్టు ఆ డెడ్ లైన్ ఇచ్చింది, సెప్టెంబర్ 30th లోపల జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ పెట్టాలని. బట్
మహారాష్ట్రకు నవంబర్ 26 వరకు గడువు ఉంది. సో జార్ఖండ్ ఆ రెండింటిని ఒక దగ్గర కలపాలనుకుంటున్నామని చెప్పారు. అండ్ ఇంకోటి ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం ఏవో రీజన్స్ చెప్పారు, ఫెస్టివల్స్ అని చెప్తూ ఉన్నారు. సరే సరే, ఇవంతా ఎలక్షన్ కమిషన్ వర్షన్. దీనికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాస్ నాట్ గివింగ్ పర్మిషన్ అని. సో ఎలక్షన్ కమిషన్కి బాస్ పర్మిషన్ ఇవ్వలేదేమో అనేది ఉద్ధవ్ స్టేట్మెంట్. అండ్ ఒమర్ అబ్దుల్లానేమో ఈ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి విపరీతంగా, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు అనమాట. సెవరల్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది. సో ఇది అప్డేట్ సార్. ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ గురించి మీ విశ్లేషణ చెప్తారా? ఇది సుప్రీంకోర్టు చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్లో చేయాల్సి వచ్చిందండి. యాక్చువల్లీ సుప్రీంకోర్టు హెస్ నో అథారిటీ. ఎప్పుడు నిర్వహించాలని సుప్రీంకోర్టుకి అథారిటీ లేదు. మన సుప్రీంకోర్టు లేనిపోయిన అథారిటీ గుంజుకొని తీసుకుంటుంది. దట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ ద నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కెనాట్ ఆర్డర్ ద ఎలక్షన్ కమిషన్. ఇద్దరు కాన్స్టిట్యూషనల్ బాడీస్, సుప్రీంకోర్టు ద కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎవరి మాట వినకూడదు. కానీ సుప్రీంకోర్టు వచ్చి అప్పుడప్పుడు వీళ్ళ మీద ఆర్డర్లు పెడతారు, మీరు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. టుమారో ఇఫ్ ద ఎలక్షన్ కమిషన్ టర్న్స్ బ్యాక్ అండ్ టెల్ సుప్రీంకోర్టు యూ డూ దిస్, మీరు ఈ కేసులు 30 daysలో డిసైడ్ చేయండి అంటే వాళ్ళకి సుప్రీంకోర్టుకి ఎట్లా ఉంటుంది అప్పుడు? సరే, ఎనీవే దట్ ఈస్ హిస్టరీ. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్లో వెన్ దర్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే లదాఖ్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ, లదాఖ్లో ఎలక్షన్ లేదు ఇప్పుడు ఈసారి. లదాఖ్ ఇస్ అండర్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడంటే గవర్నమెంట్కి భయం, మళ్ళీ వీళ్ళు మహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా లాంటి టీం వచ్చేస్తే మళ్ళీ ఆ గొడవలు మొదలవుతాయి అక్కడ అని చెప్పేసి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు కూడా వాళ్ళు అదే అంటున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు, నేను రాగానే ఆర్టికల్ 370 తీసి పక్కన పడేస్తాను, అది దాన్ని స్టేట్మెంట్ ఇస్తుంటాడు. సో గవర్నమెంట్కి ఒక భయం ఉంది, జెన్యున్ అది. ఎందుకంటే రేపు వీళ్ళు వస్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ కావచ్చు. కానీ యూ హ్యావ్ టు డూ ఎలక్షన్స్. ఇప్పుడు దాకా దాన్ని పెండింగ్ పెడతారు. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు పీపుల్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే లేనప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడికి వెళ్తాడు? ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మనిషికి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు ఏం చేయలేడు కదా. ఈ కెనాట్ గో టు ద గవర్నర్ ఈచ్ టైం. నాకు నా ఇంటి దగ్గర పైప్ లైన్ లేదో, మా దగ్గర రోడ్ అంతా పోయిందని చెప్పడానికి ఈ కెనాట్ గో టు ద గవర్నర్. ఎమ్మెల్యే కావాల్సిందే దానికి. కానీ జరగట్లేదు. కానీ ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్, ఎస్పెషల్లీ జమ్మూ దోడా ఏరియాలో, అక్కడ పాకిస్తానీ కమాండో ఫోర్స్, నేను మన దగ్గర ఉన్న ఒక రిటైర్డ్ కర్నల్ దగ్గర నిన్న మాట్లాడాను, ఆయన మన షోస్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఆయన చెప్పారు, సురేష్ అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన కమాండో ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళు ట్రైన్ చేసిన కమాండో ఫోర్సెస్, వాళ్ళు దానికోసం దే ఆర్ ఏబుల్ టు హిట్. నిన్ననే ఒక క్యాప్టెన్ చనిపోయారు మన అక్కడ, యంగ్ ఫెలో, మన పైప్ నుంచి, హీ వాజ్ మార్టర్డ్. సో ఆ పొజిషన్లో కూడా వీఆర్ ఏబుల్ టు కండక్ట్ ఎలక్షన్స్ దేర్ అంటే పెద్ద ఒక సక్సెస్. ఎందుకంటే మనం చూసాం లోక్సభ ఎలక్షన్లో 54% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది సార్. చాలా మంచిది అది ఫర్ అ ప్లేస్ లైక్ జమ్మూ కాశ్మీర్. 54 అంటే ఇట్ ఇస్ లైక్ యూపీలో 80% ఓటింగ్ పడినట్లు ఉంటుంది అది. సో ఎందుకంటే దీనికన్నా ముందున్న ఎలక్షన్లో ఫరూక్ అబ్దుల్లా, ఈ ఒమర్ అబ్దుల్లా నడిపించిన ఎలక్షన్లో 4% ఉండే ఓట్ పర్సెంటేజ్. అప్పుడు కూడా ఎలక్షన్ నడిపించారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. సో దిస్ ఇస్ అ గుడ్ మూవ్. హర్యానాకు వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఇంకో డిఫరెంట్ ఉంది. అక్కడ ఫార్మర్స్ అజిటేషన్తో బాధపడుతున్న ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్కి ఎంఎస్పీ, మనం లాస్ట్ టైం మనం నేషనల్ రౌండప్లో మాట్లాడాం దీని గురించి రాజు గారు ఉన్నప్పుడు, దట్ వీ విల్ గివ్ కంప్లీట్ ఎంఎస్పీ, అన్ని క్రాప్స్కి ఎంఎస్పీ తీసుకుంటాం అంటున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్. నా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హర్యానా లాంటి స్టేట్ అది మళ్ళీ కూడా బేర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడున్న రైతులు, తెలంగాణలో ఉన్న రైతులు రేవంత్ రెడ్డి దగ్గర రేపు వచ్చి మేము ఏం పండిస్తామో మీ మొత్తం ఎంఎస్పీ తీసుకోండి అంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎంఎస్పీ అన్నిట్లో లేదు కదా, ఓన్లీ ప్యాడీ మీద ఉంటుంది ఇక్కడ చాలా మటుకు. కానీ అక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ తీసుకుంటున్నారు కదా అంటే రేపాడు అంటాడు నేను మిల్లెట్స్ వేసుకున్నాను అంటాడు, ఇంకా జొన్న వేసుకున్నాను అంటాడు, దానికి ఎంఎస్పీ కావాలంటాడు. మీరు ఫస్ట్ ఎంఎస్పీ డిటర్మైన్ చేయాలి, దాని మీద ఫండింగ్ పెట్టి దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ డజన్ గివ్ యూ, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు దానికి, ఎంఎస్పీ డబ్బులు ఇచ్చేది ఓన్లీ ప్యాడీకి వస్తారు అనమాట. సో వరి పంట దాని మీద ఉంటుంది. సో హర్యానా గవర్నమెంట్ ప్లేడ్ ఇట్ వెరీ స్మార్ట్. వాళ్ళు టెంపరీగా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకున్నారు, కానీ అది ఫుల్ టైం సార్ట్అవుట్ అందో లేదో మనం చూడాల్సిన ఛాయ్ గారు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ మళ్ళీ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ అన్ ఇష్యూ. ఎలక్షన్ నడిపిస్తే అయిపోతుండే యాక్చువల్లీ. మహారాష్ట్ర అప్పుడు కూడా మనం అనుకోవచ్చు, మహారాష్ట్ర హ్యాస్ అ జెన్యున్ ప్రాబ్లం ఉంది అక్కడ. అక్కడ ఆనియన్ ప్రాబ్లం ఒకటి నడుస్తుంది అక్కడ, అది సార్ట్అవుట్ అయ్యేదాకా ఎలక్షన్ అక్కడ నడవదు ఎక్కువ. నవంబర్లో ఉంది కదా, టైం ఉంది కదా, ఇంకా వీఆర్ ఓన్లీ ఇన్ ఆగస్ట్. సో వాట్ ఈస్ యువర్ అసంప్షన్ సార్? అసలు హర్యానాలో బేసికలీ ఇట్ బి టఫ్ ఫైట్ ఫర్ బీజేపీ, వెరీ టఫ్ ఫైట్. yes. అంత ఈజీ జాట్స్ అని కాదు, అక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్ ఇష్యూస్, జాట్ రిజర్వేషన్, అక్కడ ఆ ప్రాబ్లం పాతది అది. దానికన్నా పెద్దది ఈ ఎంఎస్పీ మీద ఉన్న కొట్లాడ. కానీ విత్ దిస్ ఎంఎస్పీ
దాని తర్వాత ఐ థింక్ 133 కోట్లు అనుకుంటాను రైట్ ఆఫ్ చేశారు అక్కడ కూడా లోన్. మన రేవంత్ రెడ్డి చేసినట్టు ఇక్కడ చాలా పెద్ద అమౌంట్, అక్కడ చాలా చిన్నది, బికాస్ స్టేట్ ఇస్ స్మాల్, అంత ప్రాబ్లం లేదు అక్కడ. అది కూడా కాదు, చాలామంది వాళ్ళ ల్యాండ్ అమ్మేసుకొని కంపెనీలు వచ్చేసారు అక్కడ. సో ఫార్మింగ్ అనేది తగ్గుతుంది హర్యానాలో టు సర్టన్ ఎక్స్టెంట్, ఈవెన్ పంజాబ్లో కూడా అంతే. ఢిల్లీ అయితే మొత్తం ఢిల్లీ అవుట్స్కర్ట్స్ మొత్తం ఫార్మ్స్ ఉండే ఒక టైంలో మొత్తం పోయింది. ఇప్పుడు అన్ని కంపెనీలు వచ్చి వాళ్ళ కార్ కంపెనీలు కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళు తీసేసుకున్నారు, వీళ్ళు కూడా మంచి రేట్లు అమ్మేసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయో లేదో తెలియదు, కానీ దే ఆర్ డూయింగ్ దట్. సో ఈ పరిస్థితిలో హర్యానాలో ఇట్ బి టచ్ అండ్ గో ఫర్ బీజేపీ, బికాజ్ అలయన్స్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈసారి, వాళ్ళ ఓన్ ఫైట్ చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ 50-50 అని చెప్పొచ్చు బీజేపీకి. కానీ జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో బీజేపీ విల్ డూ వెరీ వెల్. కానీ కాశ్మీర్ ఏరియాలో వ్యాలీలో యాజ్ యూజువల్ వీళ్ళు ముగ్గురు ఆడుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అలయన్స్ లేదు వీళ్ళకి, అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో అలయన్స్ పెట్టుకోలేదు, ఒంటరిగా పోటీ చేస్తారు. కాంగ్రెస్ అసలు పోటీ చేయలేదు. సో ఈసారి చూడాలి ఏం చేస్తారని అక్కడ. అండ్ డెఫినెట్లీ వ్యాలీలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గ్యాంగ్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మహబూబా ముఫ్తీ విల్ నాట్ డూ వెల్ దిస్ టైం. ఆమె ఓట్ షేర్ చాలా తగ్గింది. ఆమె మాయావతి లాగా తయారవుతుంది అక్కడ. షీఈ్ ఆల్సో బికమ్ అనదర్ ఆల్సో ర్యాన్ లాగా అయిపోతుంది అనమాట. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది తెలంగాణకు సంబంధించిన వార్త. తెలంగాణ కంటే ముందు ఇది మనం బేసికలీ బెంగాల్లో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడాలి. సో బెంగాల్లో ఒక మెడికల్ డాక్టర్ యాక్చువల్లీ తన మీద జరిగిన దానికి మొత్తం దేశమంతా ఉన్నటువంటి డాక్టర్ కమ్యూనిటీ మొత్తం ఆల్మోస్ట్ అసలు డాక్టర్స్ అందరూ రోడ్లపైకి వస్తున్నారు, వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఇది ఒక పొలిటికల్ అంశంగా కూడా మారింది. అంటే నిజంగా ఇవన్నీ మనం ఓకే రాజకీయాలు ఇవన్నీ కొంత పక్కన పెడితే ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు జరగలేదంటే చాలా జరిగాయి. నిర్భయ ఇప్పటికీ మర్చిపోలేదు. మన దగ్గర ఉన్న అనేక ఘటనలు కూడా మనం చూసాము. పేర్లు చెప్పకూడదు అని చెప్తున్నాం, కానీ మన రాష్ట్రంలో కూడా అట్లాంటి అత్యాచార ఘటనలు చాలా జరిగాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఏం వచ్చినా కానీ ఇంకా ఈరోజు మహిళ ఇక్కడ సేఫ్గా లేదా? నిజంగా మన సమాజంలో రావాల్సిన మార్పు ఏమన్నా ఉందా? అండ్ నిన్ననే మీరు కోట్ చేశారు, యాక్చువల్లీ నిన్న మీరు పంపించిన దాంట్లో కూడా నేను చూస్తున్నాను. యాక్చువల్లీ మన దగ్గర కూడా మన నెక్లెస్ రోడ్లో ఇక్కడ కూడా కొన్ని నిరసనలు చేస్తున్నారు. రాత్రిపూట 11 గంటలకు వాళ్ళు చెప్తుంది ఉమెన్ రీక్లెయిమ్ ద నైట్ అని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్లీ రీక్లెయిమ్ ద నైట్ నిజంగా చాలా కళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోయిన వాళ్ళు లేచి కూర్చోవాలన్నట్టుగా అనిపిస్తుంది సీరియస్లీ. ఈ టైం ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఉమెన్ ప్రాబ్లం సార్. నిజానికి మాట్లాడితే ఇది మగవాళ్ళ బాధ్యత కూడా. కరెక్ట్. లెట్ హర్ బీ సేఫ్ అంతే. ఇప్పుడు నేను చెప్తాను సాయి గారు, ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట కానీ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు ఎప్పుడు వస్తావమ్మా అని అడుగుతారు. ఒక అబ్బాయి బయటికి వెళ్తున్నాడు అడుగుతారా అంటే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అంటాడు, అంతే. ఎప్పుడు వస్తావరా అని అడిగారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ద ప్రాబ్లం ఇక్కడ సాయి గారు, ఇప్పుడు మనం ఈ కల్కటా కేసు చూసినట్టు ఫస్ట్ నిర్భయకి వెళ్తాం. నిర్భయ కేసు జరిగినప్పుడు ఇట్ వాజ్ అ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలామంది దాంట్లో ఒకటి జువెనైల్ దొరికిండు, ఒకటి 17 సంవత్సరాలు జువెనైల్ ఫెలో. దట్స్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది జువెనైల్ అనేది 17 ఉంటే కూడా మర్డర్ కేసు ఉన్నప్పుడు దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడల్ట్. అక్కడి నుంచి నిర్భయ కేసు లాస్ మారింది అక్కడి నుంచి. కానీ నిర్భయ కేసులో ఆ జువెనైల్ వానికి అరవింద్ కేజ్రీవాల్ ఒక సూయింగ్ మిషన్ ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి ఎక్కడ పంపించేశాడు వాడిని. వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు వాడు ఇంకా మర్డర్ చేసిండో అది కూడా తెలియదు మనకి. కానీ నిర్భయ కేసు వచ్చిన తర్వాత కూడా మనం చూసాం ఇది తగ్గలేదు సాయి గారు. ఇక్కడ మన దిశ కేసు తీసుకుందాం హైదరాబాద్లో, దాంట్లో ఎన్కౌంటర్ చేసి పడేశారు పోలీసు ముగ్గురిని. దాని తర్వాత పెద్ద గొడవ, హ్యూమన్ రైట్స్ వాళ్ళు లేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. సో ఒక జడ్జి వచ్చి కూర్చొని వీళ్ళు తప్పు చేసింది, వీళ్ళు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన తప్పు, అది ఇది వాళ్ళని పనిష్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా ఏం జరగలేదు. అది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఎన్కౌంటర్ చేయకపోతే ఈ ముగ్గురు దిశ కేసులో ఒక 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది, అంతే, వాళ్ళు బయట తిరుగుతారు. వాళ్ళు మనం చూస్తాం ఎన్నో కేసెస్లో, రేప్ అండ్ మర్డర్ కేసెస్లో కూడా 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. 10 సంవత్సరాలు ఎందుకు సాయి గారు? ఒక సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి మనకు అసలు ఎవరికీ తెలియదు. కేరళలో దీనికన్నా ముందు కేసు జరిగింది ఒకటి ఇట్లానే. మెడికల్ స్టూడెంట్ వందనా దాస్ అని చెప్పేసి ఒక మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్సీ చేస్తుంది ఆమె, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసిన. రాత్రి నైట్ షిఫ్ట్ పెట్టారు వీళ్ళని. యూస్లీ హౌస్ సర్జన్సీ వాళ్ళని నైట్ షిఫ్ట్లో పెడతారు వీళ్ళు, ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ అంతా డే షిఫ్ట్లో ఉంటారు కదా. ఆమెకి దగ్గర ఒక పేషెంట్ తీసుకొచ్చారు, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్. వాళ్ళు తీసుకొచ్చి ఆమె షీస్ ట్రీటింగ్ హిమ్, బ్యాండేజ్ క్లీనప్ చేసి బ్యాండేజ్ పెడుతుంది. వాళ్ళ వార్డ్ బాయ్స్ నర్సెస్ అందరు హెల్ప్ చేస్తున్నారు. వీడు సడన్గా లేచి దట్ కై క్రిమినల్ ఆడు తీసి ఒక బ్లేడ్ తీసుకొని, సర్జికల్ బ్లేడ్ తీసుకొని ఆమెను కోసేసింది. చనిపోయింది అక్కడ ఆమె.
నా వన్ తోడు ఒక పోలీసోడు ఉన్నాడు, యాక్సిడెంట్ కేసు అని చెప్పి పోలీసోడు తీసుకొచ్చాడు, వాడు కూడా పారిపోయింది. అమ్మాయి అక్కడ పడి చనిపోయింది. అది ఇది అప్పుడు కేరళలో ఒక వారం దాకా పెద్ద డిబేట్లు ఛానల్లో, అది ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్లు, వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు అంటే వాళ్ళు చెప్పారు మాకు డబ్బులు వద్దు ఏమొద్దు మాకు కూతురు కావాలని చెప్పారు. మేము చదివిపించి ఎంత కష్టపడి చదివిపించి ఆమెను తీసుకొచ్చి డాక్టర్ చేసిన తర్వాత ఆమె ఇట్లా ఒక పేషెంట్ చేతిలో చనిపోవడం అంటే ఏంటని అడిగారు. సో కల్కటాలో అప్పుడు జరిగినప్పుడు ఇంత గొడవ కేరళలో జరగలేదు. ఇది నైట్ షిఫ్ట్లో పనిచేసే చాలామంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం, అమ్మాయికి ఉన్న ప్రాబ్లం సాయి గారు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇది చెప్తాను, ఏం చెప్తాము, నైట్ షిఫ్ట్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి మన దగ్గర, ఐటీఎస్ కంపెనీస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. అక్కడ ఏం చేస్తారు, యూజువలీ 1 o'clock షిఫ్ట్ 2 o'clock షిఫ్ట్ అయిపోయిన తర్వాత డ్రాపింగ్ ఉంటుంది అమ్మాయిలకి. సో ఫస్ట్ గర్ల్ షుడ్ బి డ్రాప్డ్ అనే ఒక రూల్ ఉంది. అబ్బాయి ఉంటే కూడా ది గర్ల్ షుడ్ బి డ్రాప్ ఫస్ట్, దాని తర్వాత అబ్బాయిలు డ్రాప్ చేస్తారు. ఒక సర్టన్ సేఫ్టీ మెజర్ ఉంది. కానీ అదే అమ్మాయి బైక్ మీద వెళ్ళింది అనుకోండి, ఆమె స్కూటీ ఏదో తీసుకొని వెళ్తే రాత్రి 2 గంటలకు హౌ ష్యూర్ ఆర్ వి దట్ షీ విల్ రీచ్ హోమ్ సేఫ్, లేకుండా వాళ్ళ హాస్టల్లో ఎక్కడ ఉంటుందో ఆమె. ఇది ప్రాబ్లం. మన దగ్గర ఒక సేఫ్టీ అనేది స్టిల్ హైదరాబాద్ ఇస్ వెరీ సేఫ్. ముంబై ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. ముంబైలో మీకు డే టైం నైట్ టైం అని లేదు, లైఫ్ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఢిల్లీ ఈజ్ డేంజరస్. ఢిల్లీలో సౌమ్య విశ్వనాథన్ అని చెప్పి అప్పుడు ఎన్డీటీవీలో పనిచేస్తున్నాక అమ్మాయి నైట్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇదే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను 20 నిమిషాలు అని చెప్పి ఫోన్ చేసి షీ వాజ్ డ్రైవింగ్ అ కార్, పక్కన నుంచి ఇద్దరు వచ్చి ఆమెను చంపేశారు, కాల్చారు. వాళ్ళ ఫాదర్ వెయిట్ చేస్తున్నాడు పాప ఇంటికాడ, ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు. లాస్ట్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అయిందని. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఆ కేసు కూడా చూడాలి మనం, ఎక్కడ పోయిండు వాళ్ళిద్దరని. ఇదే ప్రాబ్లం. దానికోసం ఎన్కౌంటర్ ఎందుకు చేశారు సైబరాబాద్ పోలీసు అంటే వాళ్ళకి తెలుసు, అండ్ పబ్లిక్ ప్రెషర్ కూడా అంత ఉంటుంది సాయి గారు. కానీ దాని తర్వాత మనం అందరూ మర్చిపోయాం దాని గురించి. జూబ్లీ హిల్స్ ఒక రేప్ కేసు జరిగింది, పబ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశారు, షీ వాజ్ అండర్ ఏజ్ ఆల్సో. ఏం జరిగింది ఆ కేసు సాయి గారు ఎవరు తెలియదు. ఇట్లాంటి చాలా కేసెస్ నడుస్తాయి. కానీ పబ్లిక్ మెమరీ సో షార్ట్, 2 వారాలు 10 రోజులు 1 నెల లోపల అన్నీ మర్చిపోతామని. నెక్స్ట్ ఒక కేసు వచ్చేదాకా మళ్ళీ మొదలవుతుంది టెలివిజన్ ఛానల్లో డిబేట్లు, ప్రొటెస్ట్లు. కానీ ఈ ఒక మొమెంటం, ఈ కోల్కతా కేసులో జరిగిన ఒక మొమెంటం, మేము కావాలని చెప్పి అమ్మాయి పేరు తీసుకుంటలేము మేము, ఆ మొమెంటం మెయింటైన్ చేయాల్సిందే. అమ్మాయిలు రాత్రిపూట రోడ్డు మీద వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేదాకా సేఫ్గా ఉండాలి వాళ్ళు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అట్లనే మెడికల్ మనతో తెలుసు, 2-3 ప్రైవేట్ కాలేజెస్ ఈ పేషెంట్ రిలేటివ్స్ వస్తారు, సీరియస్ కేసు తీసుకొస్తారు, డాక్టర్ చూడలేదని చెప్పేసి చనిపోయిన తర్వాత మొత్తం ఆర్టిల్ దంచం చేస్తారు హాస్పిటల్ అంతా. స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు, అట్లా ఎవరైనా చేస్తే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి, విచ్ ఇస్ ఎ కరెక్ట్ రూల్. వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అప్పుడే వాళ్ళకి బెయిల్ వస్తుంది. డబ్బులు ఇవ్వండి లేకుంటే బెయిల్ లేదు. సో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి సాయి గారు, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ అ సర్వీస్. వీళ్ళొక్కరే కాదు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. కానీ అక్కడంతా ఈ ప్రాబ్లం లేదు. ఎవడు రాడు, తాగినోడు వచ్చి గొడవ చేయడమో లేకుంటే ఇంకా వచ్చి గొడవ చేయడం ఉండదు అక్కడ. ఇక్కడ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు ఇట్ బికాజ్ వాళ్ళు పేషెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డే అండ్ నైట్, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ కేసెస్లో. సో వాళ్ళకి ప్రొటెక్షన్ కావాల్సిందే. కొత్త చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉంటుంది. వీళ్ళకి పనిష్మెంట్, స్పెషలీ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ వెరీ షాడీ. ఆ లో లెవెల్లో అట్ ద కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళకి అంత ట్రైనింగ్ లేదు ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. మన దగ్గర క్లూస్ టీమ్ అని చెప్పి హైదరాబాద్ ఉంది, కానీ దట్ ఆ కంప్లీట్ ప్రాసిక్యూషన్ చూడండి ఎన్నో కేసులు. మొన్న కూడా ఒక రేప్ కేసు అక్విట్ అయ్యాడు ఒకడు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత బికాస్ ఈ మ్యారీడ్ అ గర్ల్ అంట, రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 పిల్లలు అని చెప్పేసి వాళ్ళని అక్విట్ చేశారు. ఇంకో కేసులో ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని చంపినప్పుడు చూసి ఐడెంటిఫై చేశాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాసిక్యూషన్ మనకు లేకుంటే భయం ఉండదు సాయి గారు. ఒకటి రిజిస్టర్ అవుతున్న కేసుల విషయాలు ఇవి. అసలు రిజిస్టర్ అవ్వకుండా అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఎన్నో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, చాలా ప్లేసెస్లో. మన అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీడియా ఉన్నది, అటెన్షన్ స్పాన్ ఉంటుంది, పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, ఇక్కడున్న ఛానల్ వాళ్ళు తిరుగుతారు, గొడవ ఉంటుంది, అది ఇది అని చెప్పి న్యూస్ పేపర్లో వస్తుంది, అన్నీ వస్తుంది రేపు. కానీ రూరల్ ఏరియాలో నడుస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు ఇది గొడవ చేసుకోవడం, ఇది ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ పొలాలు చేసి పనిచేస్తున్న అమ్మాయిలకి చాలా థ్రెట్ ఉంది సాయి గారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మెంటల్ స్టేటస్ లైక్ దట్ మన దగ్గర. దాంట్లో కూడా చెప్తాను, మన చాలా మంది అంటారు మన అబ్బాయిలు నేర్పియాలి ఫస్ట్, వీ షుడ్ టీచ్ దమ్ హౌ టు రెస్పెక్ట్ అ ఉమెన్. ఎట్లా, బికాజ్ నేను ఒక ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్, సో ఐ నో ద ప్రెషర్ ఆఫ్ ఇట్. మనకు టెన్షన్ ఉంటుంది, అఫ్కోర్స్ షీఈ్ మ్యారీడ్ అండ్ షీఈ్ సెటిల్ డౌన్, కానీ అప్పుడు కూడా మనకు మైండ్లో ఉంటుంది. డెఫినెట్లీ సార్, ఎప్పుడైనా. ఎందుకంటే రాత్రి ఎన్ని గంటలకు లేట్ వస్తున్నప్పుడు మా వైఫ్ యూస్ టు సిట్ అండ్ కాలర్, ఎక్కడున్నా ఎక్కడున్నా అని చెప్పేసి. ఆ టెన్షన్ అది ఇంటికి వచ్చేదాకా, ఆ టెన్షన్ ఉండకుండా అయితే ఎట్లా ఐడియల్ సిచ్యువేషన్ అట్లా రాదు ఎప్పుడు. యూటోపియన్ సిచ్యువేషన్, ఎవరి క్రైమ్ ఫ్రీ అని ఏ సిటీ లేదు లోకంలో ఎక్కడైనా. రెస్ట్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్స్ ఆల్సో హెస్ గాట్ క్రైమ్. హైయెస్ట్ క్రైమ్స్ ఇప్పుడు UK, US నడుస్తుంది.
డెవలపింగ్ కంట్రీస్ ఆలోచించండి. స్వీడన్ ఎప్పుడు వైలెన్స్ లేని స్వీడన్లో ఇప్పుడు నడుస్తుంది, కేసులు వస్తుంది, ఇమిగ్రెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు అక్కడ. కానీ మన దగ్గర ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి మనం చేస్తలేరు. అండ్ దట్ ఈస్ బికాస్ ఆ ఇన్వెస్టిగేషన్ చాలా షార్డీగా ఉంటుంది. ఈ సెకండ్ కేస్ ఏదైనా పొలిటికల్ కనెక్షన్ ఉంటే ఆ పొలిటికల్ కనెక్షన్తోని దే విల్ ఎస్కేప్. మన ఇక్కడ ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉండే, ఐ థింక్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ కొడుకు వచ్చి మన ప్రగతి భవన్ గేట్ ఒకసారి కొట్టాడు వచ్చి, పోలీసు వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు, అది చేశారు, వాడిని ఫ్రీగా ఇచ్చేసారు. ఆలోచించండి, అదే రాత్రి వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఆలోచించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే ముందు ఆయన కొడుకు. దాని తర్వాత తెలిసింది ఇంకో ఆయన యాక్సిడెంట్ కేసులో చిక్కపోయాడు, ఆ యాక్సిడెంట్ కేసులో ఎవరో చనిపోయారు, ఆ యాక్సిడెంట్ కేసే రిజిస్టర్ చేయలేదని మనం చూసాం. ముంబైలో చూసాం మన ఆడీ కేసు. వీళ్ళు హై అండ్ కార్స్ నడిపిస్తారు, చంపేస్తారు ఎవరినైనా కొట్టేయాలి రాత్రిపూట తాగి. ఓఆర్ఆర్ న్యూస్ ఎవ్రీ డే సాయి గారు. కానీ నైట్ షిఫ్ట్ ప్రాబ్లం మనం స్పెసిఫిక్లీ రావాలంటే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద డిబేట్ ఆఫ్ దాట్. ఈ నైట్ అండ్ డే అని డిఫరెన్స్ ఉండకుండా నైట్ షిఫ్ట్లో చేస్తున్న వాళ్ళ అమ్మాయిలకి, ఉమెన్ హూ ఆర్ దేర్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. అది దానికి అందరికీ పోలీస్ ఎస్కాట్ ఇవ్వలేము, అందరికీ ఒక పోలీసుని పెట్టలేము. బట్ యూ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. సీసీటీవీ ఆడిట్ నడుస్తుందా, ఎన్ని సీసీటీవీలు పనిచేస్తుంది, పెట్రోలింగ్ ఎక్కడ నడుస్తుంది, పెట్రోలింగ్ వాడు పక్కన పెట్టేసి నిద్రపోతున్నాడా, ర్యాండమ్ చెకింగ్ నడుస్తుందా వెహికల్స్లో, అది ఏం లేదు. లిక్కర్ చెకింగ్ చేస్తారు, ఎందుకంటే వాడు డబ్బులు వస్తాయి దాని నుంచి. లిక్కర్ చెకింగ్ చేసి 100 మందిని పట్టుకుంటే ఆ టార్గెట్ మీట్ అయిపోతుంది. వాడు పక్క నుంచి క్రైమ్ జరుగుతున్నా కూడా పట్టించుకోడు. కరెక్ట్, లిక్కర్ చెకింగ్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్, ఎందుకంటే వాడు వెళ్ళి యాక్సిడెంట్ చేసి 10 మంది చంపేస్తే ఇంకో మాట. కానీ యూ షుడ్ ఆల్సో డూ చెకింగ్ ఆఫ్ ఆల్ యర్ సెక్యూరిటీ సిస్టమ్. మనం ఇంత పెద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని పెట్టుకుంటాం. రేపు ఒక ఇన్సిడెంట్ అయితే సీసీటీవీలు పనిచేయట్లేదు, సీసీటీవీ కాంట్రాక్ట్ అయిపోయింది, చాలా మటుకు చూస్తున్నాం మనం. సో వీ హ్యావ్ టు. అండ్ సెకండ్ ఇస్ పనిష్మెంట్. ఐ థింక్ టైమ్ హెస్ కమ్. భారత్ సంచిగా మన కొత్త లాస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్కి సపరేట్ వింగ్ ఉండాలి పోలీస్లో, ఇన్వెస్టిగేషన్ సపరేట్, ప్రాసిక్యూటింగ్ సపరేట్. ఇప్పుడు ఏమైపోతుందంటే సేమ్ పోలీస్ స్టేషన్లో వాడు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, వాడు ఇన్వెస్టిగేషన్ వాడే చూసుకోవాలి, ప్రాసిక్యూషన్కి వాడు వెళ్ళి హెల్ప్ చేయాలి అడ్వకేట్ని. అది కాకుండా ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్కి సపరేట్ వింగ్ పెట్టాల్సింది. ఇది ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద పోలీస్ రికమెండేషన్స్ లాంగ్ బ్యాక్. అది చేస్తేనే దెన్ యూ విల్ హ్యావ్ వెరీ వెరీ సైంటిఫిక్ వే ఆఫ్ డీలింగ్ విత్ క్రైమ్ సాయి గారు. అండ్ స్పెషలీ ఇంకోటి నేను అమ్మాయిలు కూడా చెప్తున్నాను, యూ షుడ్ బి ఆల్సో కేర్ఫుల్. ఎస్, మనం ఎట్లాంటి సొసైటీలో ఉన్నామంటే ఒక అమ్మాయిని రోడ్డు మీద చూస్తే రాత్రి వాళ్ళ మూడ్ మారిపోతుంది. అంతే. సో తాగిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ తాగి తందానాళ్ళు చాలామంది ఉంటారు, ఎస్పెషలీ ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్స్ అంతా. సో దే షుడ్ ఆల్సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, 10 మంది చెప్పండి, మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, రాకపోతే కాల్ చేయమని చెప్పండి. అండ్ మీ ఫోన్ మీద ఎమర్జెన్సీ ఆప్షన్ ఒకటి ఉంది, అది నేర్చుకోండి ఎట్లా ప్రెస్ చేయాలి, సింగిల్ బటన్ ప్రెస్కి ఎమర్జెన్సీ SOS కాల్ ఎట్లా పంపించాలని. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆల్సో. బట్ ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్ పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తే డెఫినెట్లీ దిశ ఎన్కౌంటర్ కాకుండా కానీ మిగతా దాన్ని పనిష్మెంట్ ఇప్పిస్తే ఒక లెసన్ ఉంటుంది వాళ్ళకి. అది మెయిన్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణ ప్రభుత్వము డెట్ ట్రాప్ లో పడుతుంది అనేది నిజానికి ఇప్పుడు మనం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి మీద కనబడుతుంది స్పష్టంగా. సో అయితే అప్పులు తీసుకోను అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇంకోవైపు రుణమాఫీ, ఇంకో దశ రుణమాఫీ కూడా జరగబోతున్నది. సో ఈ టైంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? నేను అప్పులు తీసుకోను, తక్కువ ఇంట్రెస్ట్లకు అప్పులు తీసుకుంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్లకి కాదు, నేను చాలా తక్కువ రేట్లకు తీసుకుంటాను. అసలు యాక్చువల్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ పక్కన పెడితే డబ్బులు రావడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్? మీకు ఎప్పుడు తెలుసు సాయి గారు, ట్యాక్స్ మెయిన్. ఖచ్చితంగా ట్యాక్స్. దాంట్లో ఒకసారి GST వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సేల్స్ ట్యాక్స్ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి, ఎందుకంటే మొత్తం మర్జ్ అయిపోయింది దాన్ని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ GST ఉంటుంది. ఒక 300 రూపాయల బిల్ ఉందనుకోండి, దాని మీద 16% ఉంటే 8 డివైడ్ అవుతుంది అనమాట. కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలి. ఐ థింక్ దెర్ హెస్ బిన్ అ డ్రమాటిక్ రైజ్ ఇన్ కలెక్షన్స్. ఈ BRS గవర్నమెంట్ పోయిన తర్వాత ఏమో తెలియట్లేదు, కానీ 4 నెలల్లో 1 నెల తగ్గింది అంతే. కానీ 3-4 నెలల్లో రెవెన్యూ కలెక్షన్ ఇస్ ఇంప్రూవ్ డ్రమాటిక్లీ. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం అక్కడ కాదు సాయి గారు. ఇప్పుడు తెలంగాణ అప్పు ఫస్ట్ BRS గవర్నమెంట్ వచ్చినప్పుడు 7 లక్షల కోట్లు ఉండే, 7 లక్షల కోట్లు డెట్ రైసింగ్ అప్పుడు జరిగింది. ఎక్కడ ఇప్పుడు 7 లక్షల కోట్లు. ఎంత ఉండే ముందు? 75,000 కోట్లు ఉండే. 75,000 crores 2014 to 7 lakh crores in 2024. 10 times. మీ అప్పులు 10% ఎవడు కడతాడు అప్పులు? మనం కడతాం. గవర్నమెంట్ దగ్గర ఏం లేదు.
సో గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ ఫ్రీబీస్ ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీ చెప్పేసిండు, ఇప్పుడు ఏం చేయలేం పాపం, ఆయన ఇవ్వాల్సిందే, ఆయనకి ఇచ్చిండు. కానీ దానికి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు స్కూల్ కట్టాలి, బ్రిడ్జులు కట్టాలి. ఇప్పుడు కర్ణాటకలో అదే అయింది. కర్ణాటకలో అక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ డిమాండింగ్ ఫ్రీబీస్ ఆపేయమంటున్నారు, గ్యారంటీలు ఇవ్వకూడదని కాంగ్రెస్ వాళ్ళు ఒఫీషియల్గా చెప్పేశారు ఎమ్మెల్యేస్. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి, మా రోడ్లు ఇవ్వట్లేదు, మా దగ్గర ట్యూబ్లైట్లు పనిచేయట్లేదు, మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోయింది, ఈ ప్రాబ్లమ్స్ నడుస్తుంది. స్కూల్ బిల్డింగ్ అంతే సంగతి, మీరు బంద్ చేసేసేయండి గ్యారంటీలు, మాకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి, మాకు బిల్డింగ్లు కావాలి, మాకు రోడ్లు కావాలంటున్నారు. కానీ డబ్బులు లేవు. ఎందుకంటే రుణమాఫీలో ఇది మొత్తం తినేసింది. ఈ ఫస్ట్ టైం రుణమాఫీతో బంద్ అవుతుందా? కాదు కదా, మళ్ళీ రుణమాఫీ వస్తుంది, మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తుంది. ప్రొడక్టివ్ లేదు దానికి. వీళ్ళేమంటారు, ఇప్పుడు మేము ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర నుంచి వీళ్ళ లోన్ తీసుకోలేని, వీళ్ళకి లోన్ అసలు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ప్రైవేట్ మనీ లెండరు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ రేట్లో ఇయ్యడు, వాడి బిజినెస్సే హై ఇంట్రెస్ట్ రేట్, దాని మీద బతుకుతాడు. కానీ వీళ్ళు బ్యాంక్కి వెళ్ళలేరు, బికాజ్ మీరే స్పాయిల్ చేశారు వీళ్ళ సివిల్ రేటింగ్. మీరు వీళ్ళకి ప్రామిస్ చేసి లోన్ వేవర్ అని ప్రామిస్ చేసి లోన్ కట్టకుండా వాళ్ళు సివిల్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ రావు. దే ఆర్ ఫాలోయింగ్ ఇంటూ డెట్ ట్రాప్. మన దగ్గర కొంతమంది ఉంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, దాన్ని కట్టడానికి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు, క్రెడిట్ కార్డు కట్టడానికి మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుంటారు, మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది, లాస్ట్ వాడు ఊరి వేసుకుంటూ చచ్చిపోతాడు. ఇక్కడ దట్ డెట్ ట్రాప్ షుడ్ బి అవాయిడెడ్. ఇది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సాయి గారు మీకు తెలిసి ఉంటుంది, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ల కోసం ఒకసారి నేను ఎప్పుడు నాకు ఒకటేసారి ఇప్పుడు దాకా నా 24 సంవత్సరాల్లో నాకు ఒకటేసారి చలాన్ వచ్చింది, అది కట్టేశాను అప్పుడే నేను ఇమీడియట్గా. అది స్టాకింగ్ ఆన్ ద మొబైల్ ఫోన్ అని చెప్పాడు, అప్పుడు కోవిడ్ టైంలో. అది కూడా కాదు, యాక్చువల్లీ మొబైల్ ఫోన్ కాదు, అది స్పీడింగ్ టికెట్ వచ్చింది. దాని తర్వాత నాకు తప్పైంది అని చెప్పి చలాన్ చేంజ్ చేసి స్పీడింగ్ అని చెప్పేశారు. జూబ్లీస్ చెక్ పోస్ట్ 70 కిలోమీటర్స్ కట్టేశాను ఇమీడియట్గా, విత్ ఇన్ హాఫ్ ఎ డే ఐ పెయిడ్ ద బిల్, ఆన్లైన్ కట్టేశాను. కానీ చాలా మంది బిల్ ఇది చలాన్ కట్టరు. ఎందుకు తర్వాత తెలిసింది నాకు. ఒక సంవత్సరం తర్వాత ఎండింగ్ మార్చ్ కన్నా ముందు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, ట్రాఫిక్ పోలీస్ అందరికీ ఫైన్కి 50% డిస్కౌంట్, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అంతే. సో ఎందుకు కడతాడు? మీ కలెక్షన్ దెబ్బతింటుంది అక్కడ. యు ఆర్ ఎంకరేజింగ్ డిసానెస్టీ. రేవంత్ రెడ్డి షుడ్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మీరు ఈ చెప్పినట్లు మీరు లోన్లు తీసుకోండి, ఎవరు వద్దంటలేదు. కానీ మీరు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటా అంటున్నారు ఆయన. సరే, వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర ఎవరు కడతారండి? అవి కట్టాలి కదా డబ్బులు, కట్టకుండా ఎక్కడ పోరు కదా. సో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్. ఇప్పుడు కాకుండా కానీ కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్న ఐటీ డిస్ట్రిక్ట్లో, గచ్చిబౌలి కానీ కొత్త అటువైపు ఉన్న డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ చాలా బిల్డింగ్స్ ఖాళీగా పడి ఉన్నాయి. 75 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ నుంచి 35 రూపాయలకి ఇస్తున్నారు ఇప్పుడు అని. ఓవర్ కెపాసిటీ, అందరూ వెళ్ళి కట్టేస్తారు కమర్షియల్ బిల్డింగ్స్. ఎవడో చెప్పాయంటే అన్ని పెద్ద కంపెనీలు రాబోతుంది హైదరాబాద్ అని చెప్పగానే వెళ్ళి కట్టేస్తాడు. కేటీఆర్ గారు చెప్పుకుంటారు అది బహుశా. సో రేవంత్ రెడ్డి హ్యాస్ టు డిసైడ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. కానీ సో ఫిగర్స్ వైజ్ చూస్తే అదే చెప్పాను సార్ గారు, 7 లక్షల కోట్లు కట్టాలంటే మీరు ఎక్కడి నుంచి కడతారు? మీరు యూ హ్యావ్ టు రేస్ ట్యాక్సెస్ రేస్ చేయలేరు. ఇప్పుడున్న రుణమాఫీ చూడండి. ఫస్ట్ ఈయనేమంటున్నారు, హరీష్ రావు, మేము 31 లక్షల మంది రైతులకు ఇచ్చాం, మీరేమో 21 లక్షలు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎక్కడ పోయినరు అని. గుడ్ క్వశ్చన్. మేబీ వాళ్ళ ఫేక్ ఉండేమో రైతులు, మనం చూసాం. చాలా మంది రైతులు ల్యాండ్స్ అక్వైర్ చేసుకున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కోసం, కానీ వాళ్ళకి వచ్చిందంట సబ్సిడీ, వాళ్ళకి రుణమాఫీ ఇచ్చారంట. ఎందుకు? రైతు భరోసా ఇచ్చారంట వాళ్ళకి. ఎందుకు? ఆల్రెడీ, ఎందుకంటే కాంపెన్సేషన్ వీళ్ళు ఇవ్వలేదు, రిజిస్టర్ నుంచి రికార్డ్స్ మార్చలేదు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వీళ్ళు టోటల్ రుణమాఫీలో వీళ్ళు ఎస్టిమేట్ చేసింది 31,000 కోట్లు. 31,000 కోట్లు. దాంట్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టారు 2 phases కోసం. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు, మేము 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉన్న వాళ్ళని వెయిట్ చేయబోతున్నాం అంట. ఇంకా మీకు ఒక 12,000 కోట్లు కావాల్సి వస్తుంది. దీనికన్నా ముందు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకున్నారు. పోయిన వారం 2,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. మీరు అప్పు తీసుకోరని చెప్పి తీసుకుంటున్నారు, కానీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక స్మార్ట్ గేమ్ ఆడారు సాయి గారు. రేవంత్ రెడ్డి చెప్పారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మంచిదే, కానీ 5,000 కోట్లు మీరు వేవర్కి యూజ్ చేయకూడదు, మీరు స్కీములకి యూజ్ చేయండి. సో వీళ్ళు పరేషాన్గా ఉన్నప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. సడన్గా వీళ్ళు కండిషన్ పెట్టేశారు ఇట్లా అనమాట. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు, ల్యాండ్ ఆక్షన్ చేశారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నేను ఇప్పుడు చేయను అంటున్నాడు. ల్యాండ్ ఆక్షన్ చేయను, నేను ఉన్న డబ్బులు అక్కడి నుంచి బారో చేసుకుంటాను, కానీ ఐ విల్ కీప్ ద ల్యాండ్ ఫర్ మై సెల్ఫ్. దిస్ ఈస్ అ డేంజరస్ థింగ్. ల్యాండ్ ఆక్షన్ చేయడం కూడా డేంజరస్. బీఆర్ఎస్ అదే చేసుకున్నారు కదా, ఎక్కడ చూసినా ల్యాండ్ ఆక్షన్, కోకాపేట అక్కడ ఇక్కడ కావాలని చెప్పి ఆక్షన్ చేశాడు. ఏం చేశాడు, 1,00,000 రూపాయలు ఒక ఫిగర్ కోట్ చేశాడు.
ఫర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత ఈఎండి కట్టేసి వాడు గాయమైపోయాడు. కథం అంతే కదా ఫినిష్డ్ అక్కడే. సో ఈ ఫామ్ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ మీరు చెప్తున్నారు 9% మీరు ఫామ్ ఇలా ప్రైవేట్ మనీ లెండర్స్ అని కాదండి. చాలా మట్టుకు రైతులు ఎప్పుడు కూడా ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటారు స్టార్టింగ్లో. వాళ్ళకి విత్తనాలు కావాలి, వాళ్ళకి ఫర్టిలైజర్ కావాలి ఆ టైంలో. సో దాని తర్వాత పంట వచ్చిందాక ఒక 6 to 8 months గ్యాప్ ఉంటుంది దానికి. మీరు అప్పుడు వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళని మీరు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు, ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇది ఒక సైక్లికల్ స్టెప్స్ అయ్యి గారు, డెట్ ట్రాప్ ఇది. ఇక్కడి నుంచి పడి అక్కడ పడతారు, అక్కడి నుంచి పడి ఇక్కడ పడతారు. సో సమ్వేర్ అలాంగ్ ద వే ఈ మార్పు రావాల్సిందే. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ మార్పులు నిజాం టైం నుంచే ఉందన్నమాట. సో 7% అనేది ఇప్పుడు బ్యాంకులు కూడా ఇవ్వట్లేదు, బ్యాంకులు కూడా 10% తీసుకుంటున్నారు. సో మీరు ఎట్లా చేస్తారో మీరు డిసైడ్ చేయాల్సింది. బట్ సమ్వేర్ అలాంగ్ ద వే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో చెప్తారు, హీ హాస్ టు బైట్ ద బుల్లెట్. అది చేయకుండా హీ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్ అదర్వైజ్. సాయి గారు రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కుచ్చట్ల గారు. చాలా విషయాలు మీరు టైం ఉంటే ఇంకా చెప్పొచ్చు, కానీ ఈ చెప్పినట్లు గంట సేపు మనకు ఒక లిమిట్ ఉంటుంది కదా. కానీ మన దగ్గర ఉన్న ప్రేక్షకులకి నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏమైనా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మేము మిస్ చేస్తున్నాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మా దగ్గర నెక్స్ట్ ఎపిసోడ్లో మేము దాన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటే డెఫినెట్లీ మేము కవర్ చేస్తాం దాన్ని. చాలా మంది నాకు సజెషన్స్ పంపిస్తారు, సురేష్ గారు ఇట్లా మాట్లాడితే బాగుంటుండే, ఇట్లా మాట్లాడితే బాగుంటుండే, ఈ టాపిక్ తీసుకుంటే బాగుంటుండే అని. కానీ మాకు కూడా లిమిట్ ఉంది ఒకటి. ఇంకోటి కొన్ని సబ్జెక్ట్స్ ఒక బార్డర్ లైన్ కేసెస్ ఉంటుంది, గ్లోబల్ రౌండప్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రామ్లల్లా స్కల్ప్టర్ కేసు ఉండే, అది గ్లోబల్ రౌండప్కి వెళ్ళింది, ఎందుకంటే వీసా ప్రాబ్లమ్ అనేది. కరెక్ట్. సో సంథింగ్ సిమిలర్ మన దగ్గర నేషనల్ రౌండప్లో ఉన్న దానికి డెఫినెట్గా వీ విల్ డూ జస్టిస్ టు ఇట్. ఎంత మటు కవర్ చేయాలో అంత మటు కవర్ చేస్తున్నాం డెఫినెట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. NH ప్రైమ్ ఓటీటీ ఛానల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఈ QR కోడ్కి వెళ్ళి మీరు స్కాన్ చేసినట్లయితే కనుక మీరు www.nhprime.in వెబ్సైట్లోకి వెళతారు. అందులో లాగిన్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. మీరు చేసే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది దానికి మీకు స్పెసిఫిక్ కంటెంట్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేషనల్ స్టెప్ చేసే ఈ ప్రయత్నానికి కూడా మీ వంతు తోడ్పాటును అందించిన వారు అవుతారు. సో మీరు అండ్ మీకు తెలిసిన వారి చేత కూడా NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఈ నేషనల్ స్టబ్ అండ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం అహరహము తప్పిస్తూ మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.